గురుజీ ఇక్కడ మేము మ్యూట్ చేసినా కానీ మీకు వినిపిస్తుందా స్వామి? నాకు వినిపిస్తుంది మీరు మాట్లాడేది. నేను మ్యూట్ చేసుకుంటే లేదు వినపడదు. కానీ మధ్యలో మళ్ళీ మేము చేసిన తర్వాత మళ్ళీ మీరు అన్మ్యూట్ చేస్తున్నాను అనేసి వస్తుంది మీ దగ్గర నుంచి. హోస్ట్ అన్మ్యూట్ చేస్తున్నాను ఓకే. ఓకే. నేను చేసుకున్న తర్వాత. ఓకే. ఒక్కోసారి ఎక్కడి నుండి సౌండ్స్ వినిపిస్తే, ఎవరి దగ్గర నుండి సౌండ్ వినిపిస్తే నేను మ్యూట్ ఆల్ కొట్టేస్తాననమాట. ఓకే ఓకే దాని వల్ల దానివల్ల మీరు మ్యూట్‌లో ఉన్నా గూడా అందరూ మ్యూట్ అయిపోతారు. అప్పుడు నేను అన్‌మ్యూట్ చేస్తున్నానని చెప్తాననమాట. ఓకే ఓకే. ఓకే థ్యాంక్ ఓకే. యూ. హరే కృష్ణ. వెల్కమ్. ఓకే. సో, ఈరోజు మనము ఆహ్, భగవద్గీత 13 అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి చర్చించుకోబోతున్నాం అనమాట. నిన్న మనము నిన్న మనం చర్చించుకున్నటువంటి అధ్యాయం పేరేంటి? భక్తి యోగం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సంజన మాతాజీ. భక్తి యోగం గురించి తెలుసుకున్నాం. భక్తి యోగంలో హరే మనం హరే కృష్ణ. రామ్ ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. సో, భక్తి యోగంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం భగవంతుడు ఏ విధమైనటువంటి ఆరాధన ఇష్టపడతారు, అంటే ఏ విధమైనటువంటి ఆరాధన సులభమైనటువంటిది అని చెప్పేటటువంటి అనే గొప్ప అంశాన్ని భగవంతుడు నిన్న చెప్పాడు. ఆ తర్వాత ఉమ్, ఆ ఆ భ భగవంతుడు చెప్పినటువంటి విధంగా తన సస్వరూపాన్ని ఆరాధన చేస్తే ఆయననే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఈ జీవులని ఈ భౌతిక ప్రపంచం నుండి, ఈ మెటీరియల్ వరల్డ్ నుండి నేనే వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక భక్తుడికి అలాగే ఆహ్, ఎన్ని రకాలైనటువంటి అవకాశాలున్నాయి భగవంతుడిని చక్కగా సేవించుకోవడానికి అని చెప్పి తర్వాత భక్తుడనేటటువంటి వాడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడితో భగవద్గీతలో భక్తి యోగం గురించినటువంటి విశేష గుణగణాలు ముగుస్తాయి. ఇప్పటి నుండి 13 అధ్యాయం నుండి 18 అధ్యాయం వరకి ఆహ్, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, అంటే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, భగవంతుడు చెప్తున్నటువంటి విషయాలు వింటున్నటువంటి అర్జునుడి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తాను నార్మల్ స్థాయికొచ్చేసాడింకా. తాను నా పక్కనున్నది ఎవరో గాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి గాదు. ఈయననే పరబ్రహ్మ, ఈయననే పరమాత్మ, ఈయననే సమస్త సృష్టిని సృష్టిస్తున్నటువంటి భగవంతుడనేటటువంటి స్థాయికి అర్జునుడు ఎదిగాడు. అనే ఆలోచనకి అర్జునుడు ఎదిగాడనమాట. అయితే మరి ఈయననే భగవంతుడని తెలుసుకున్న తర్వాత అర్జునుడు మరి ఈయననే భగవంతుడు గదా! ఈయననే మొక్కుతూ, ఈయననే ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ఈయనకి ఆరాధన పూర్వకంగా నేను ఈ కర్తవ్యాన్ని చెయ్యాలి అనేటటువంటి అభిలాషతోని ముందుకు వెళ్తుంటాడు. అయితే భగవంతుడు ఇంకొక చిన్న ఆహ్, మాయ గూడా జేస్తారనమాట. ఎప్పుడైనా గూడా భగవంతుడు తానే భగవంతుడని తెలుసుకుంటే ఆహ్, ఈ జీవులు ఎవరైతే మనుష్యులు తనతోని ఒక ప్రభువుతోని మేము ఉంటున్నాము అనే భావనతోటుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరైతే జీవులు ఆయనని పరమాత్మ, ఆయన్నే భగవంతుడని తెలుసుకుంటారో, మళ్ళీ తన మాయ ద్వారా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆహ్, హ్మ్. మతిమరుపు అనుకోవచ్చు. మతిమరుపుని కల్పిస్తారండి. ఉదాహరణకి ఎలా అంటే, ఇప్పుడు వృందావనంలో బ్రహ్మాండ ఘాట్ అని ఒకటి స్థలం ఉంటుంది. అయితే ఈ బ్రహ్మాండ ఘాట్‌కి ప్రత్యేకత ఏంటి అంటే, చిన్నప్పుడు కృష్ణుడు మట్టి తిన్నప్పుడు బలరాముడెళ్ళి యశోదాదేవికి కంప్లెయింట్ చేస్తాడనమాట. "అమ్మ, అమ్మ తమ్ముడు మట్టి తింటున్నాడని." యశోదాదేవి వచ్చి, "నీకు ఎన్ని సార్లు చెప్పినా ఇంట్లో తిండికి కరువయిందా? మట్టెందుకు తింటున్నావు?" అని చెప్పేసి ఆవిడ అడుగుతాదన్నమాట. ఆయనేందంటే భూమాత ఆయన భార్య గాబట్టి, ఆయన భార్యని ఆయన చక్కగా ముద్దిచ్చుకుంటున్నాడనమాట మట్టి తింటూ. అది జీవులకు అర్థం గాదు. అయితే మట్టి తింటున్నావు అని జెప్పేసి ఆవిడ, "నువ్వెందుకు మట్టి తింటావు?" అంటే ఆయన నేను తినట్లేదు అని అంటాడనమాట. నోరు చూపించు అనగానే ఆయన నోరు తెరుస్తాడు. తెరవగానే మొత్తం లోపల బ్రహ్మాండాలన్నీ కనిపిస్తాయి. బ్రహ్మాండంలో భూమి కనిపిస్తుంది. భూమిలో బృందావనం భారతదేశం కనిపిస్తుంది. భారతదేశంలో బృందావనం కనిపిస్తుంది. బృందావనంలో మళ్ళా ఈ నందమహారాజు వాళ్ళ ఇల్లు, ఆ బ్రహ్మాండ ఘాటు, అక్కడ మళ్ళీ యశోద, మళ్ళా కృష్ణుడు కనిపిస్తారన్నమాట. ఇయన్నీ చూసి ఆవిడ ఆశ్చర్యపోతదనమాట. ఆశ్చర్యపోయి ఏంటి నేను వీడు నా పిల్లోడా పరమాత్మ అనే భావనకెళ్ళిపోతదనమాట. ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అదే భావనతో ఉంటే భయపడుతూ ఆ పిల్లోడితో జీవించాల్సుంటుంది. కానీ ఆయనేం చేస్తాడంటే తన యోగమాయ ద్వారా ఆ
ఆమెడికి మళ్ళీ భ్రమ కల్పిస్తాడనమాట. సామాన్యమైనటువంటి వ్యక్తి అని చెప్పేసేసి. దానివల్ల ఏమైతుందంటే, ఒక సామాన్యమైన వ్యక్తితోని మనం ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను మనము జరుపుతూ ఉంటామో, అవన్నీ ప్రేమ, అనురాగము, కించిత్ కోపము ఇట్లాగా ఇవన్నీ గూడా జరుపుతూ ఉంటాం. జరుపుతూ ఉంటారనమాట. భగవంతుడు అవన్నిటిని ఆయన ఎంజాయ్ చేస్తాడనమాట. మనుషుల సంబంధాల మధ్యలో ఉన్నటువంటి ఆ అనురాగాలు, ప్రేమ, ఆప్యాయతల్ని ఆయన ఆస్వాదిస్తాడనమాట. సో, అవి ఆయన పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే, తాను పరమాత్మ, తానే భగవంతుడు అనేటటువంటి గొప్ప జ్ఞానం ఉంటుంది. కానీ, అదే స్థాయిలో ఉండరు. నార్మల్ స్థాయికి వస్తుంటారనమాట. ఎందుకంటే, తన ఇష్టపూర్వకంగా జీవనం అలా చేస్తుంటాడనమాట. అలాగే అర్జునుడు గూడా ఆయనకి నేను భగవంతుడని చెప్పినా గూడా, ఆయనకి లోపల తెలుసు. అంతర్ముఖంగా ఈయన పరమాత్మ అని తెలుసు. కానీ, బాహ్యంగా ఈయన నా శ్రేయోభిలాషి, నా అత్యంత ఆప్తమిత్రుడు, ఎప్పుడూ నా శ్రేయస్సు కోరేటటువంటి నా దగ్గరి బంధువు, నా ఆత్మ బంధువు అనే ఉద్దేశంతోటి ఆయన యొక్క సంబంధం కొనసాగుతుందనమాట. ఇప్పుడు భక్తి యోగం గురించినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో, దాంట్లో భగవంతుని గురించి తెలుసుకోవాల్సినటువంటి విశేషాలు, అలాగే భగవంతుని తెలుసుకుంటే మనకు జరిగేటటువంటి గొప్ప లాభమేంటి, ప్రయోజనమేంటి అనేటటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటి నుండి మనకు భక్తి యోగ వల్ల కలిగేటటువంటి గొప్ప ప్రయోజనం ఏంటి అంటే, మనం ఎన్నో కర్మలు చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత అనుభవించాల్సినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అవి భక్తి యోగాన్ని గనక మనం సక్రమంగా పాటిస్తే, ఆ ఫలితాలన్నీ గూడా వాటి యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఎప్పుడైనా గూడా భగవద్భక్తి చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన జీవితంలో మన కర్మానుసారంగా ఏదైనా ప్రమాదం జరగాలి, ఏదైనా కష్టం రావాలి అని రాసి ఉంటే, నార్మల్‌గా ఉండేటటువంటి భగవద్భక్తి చేయకుండా హ్మ్, సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళ జీవితంలో అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కానీ ఒక భక్తుడి జీవితంలో దాని యొక్క తీవ్రత తగ్గుతుందనమాట. దాని యొక్క తీవ్రత తగ్గి, అది ఏదో పెద్ద ప్రమాదంగా ఒక్కోసారి పెద్ద యాక్సిడెంట్ అయ్యేది ఓ పెద్ద కారో, లేకపోతే ఇంకో జీపో గుద్దాల్సింది ఓ చిన్న సైకిల్‌తో యాక్సిడెంట్‌తో పోతుందనమాట. ఈ విధంగా కర్మ అనేటువంటిది తగ్గుతుంది. ఎప్పుడు భక్తి యోగాన్ని అవలంబించినప్పుడు. అందుకే మనకు భక్తి యోగంలో ప్రత్యేకంగా భగవంతుడు నన్ను నమ్మండి, నేను ఉద్ధరిస్తాను, నన్ను నమ్మండి, నేను ఉద్ధరిస్తా అని మాటి మాటికి మనకి వాగ్దానాలు చేస్తుంటాడనమాట. అది మనందరం వింటుంటాము. చక్కగా ఒక చెవితో, ఇంకో చెవితో వదిలిపెడుతుంటాము. అంటే మీరు గాదు, చాలామంది. ఆ! సో, ఇప్పుడు ఈ జ్ఞానయోగంలో ఏ విధంగా వ్యవహరించడం వల్ల, ఏ విధమైనటువంటి స్థితితో మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవించడం వల్ల మనము ప్రమాదాల బారిన పడము. ఒకవేళ పడ్డా గూడా వాటిని ఏ విధంగా స్వీకరించాలి? ఎందుకంటే మనకి జీవితంలో ప్రతిసారి గూడా అనుకూలమైనటువంటి ఆహ్, సన్నివేశాలే జరగవు. ప్రతికూలమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయి. అలాగే భక్తుల జీవితంలో భక్తి చేసినప్పుడు గూడా ప్రతికూలమైనటువంటి విషయాలు సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి. సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని ఏ విధంగా మనము స్వీకరించాలి? అంటే అలాంటప్పుడు ఏ విధమైనటువంటి మానసిక స్థితితో మనం ఉండాలి అనేటటువంటి ఆహ్, గొప్ప సైకలాజికల్ మెచ్యూరిటీ పొందడానికి ఈ వచ్చే 6 అధ్యాయాలు ఉపయోగపడతాయన్నమాట. సో, మొట్టమొదట ఈ 13 చాప్టర్‌లో ఆహ్, అర్జునుడి యొక్క క్వెషన్ తోని మొదలవుతుందన్నమాట. అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న అడుగుతాడన్నమాట. ఏమని అంటే, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రజ్ఞమేవ చ ఏతద్విదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అని చెప్తాడన్నమాట. సో, ప్రశ్న ఏంటి అని వివరంగా తెలుసుకునే ముందు మనము ఒక్కసారి ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి సులభ నామం గుర్తుంచుకోవడానికి సులభంగా ఇచ్చినటువంటి పేరుని మనం తెలుసుకుందాం. వైస్. ఓకే. వైస్ అంటే మనకి జ్ఞానం అంటే మెచ్యూరిటీతో ప్రవర్తనని వైస్ అంటారు. ఓకే. సో, వైస్ ఒక నిర్వచనం ఏంటి అంటే తెలివైన ప్రశ్నలు. ఓకే. ఒక జ్ఞానంతో మెచ్యూర్డ్ పర్సన్ అడిగేటటువంటి ప్రశ్నలు మొట్టమొదట ఈ అధ్యాయంలో ఉంటాయి. తర్వాత ఆహ్, ఐటెమ్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క అంశాలు. అంటే జ్ఞానం అంటే ఎన్ని అంశాల యొక్క సమ్మేళనమో
డిస్క్రిమినేషన్ జ్ఞానంలో ఏంటి ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ జ్ఞానం. ఓకే, సో నాలెడ్జ్. తర్వాత సోల్ అండ్ సూపర్ సోల్, ఆత్మ పరమాత్మ. ఆత్మ ఎప్పుడైనా కూడా ఒక శరీరం ఉంటేనే ఆత్మ యొక్క సంచారం జరుగుతుంది. కానీ పరమాత్మకి శరీరం ఆయన స్వస్వరూపంగా ఉంటాడు. ఆయన శరీరంతో లేకపోయినా కూడా ఆయన కార్యకలాపాలన్నీ ఆయన నడిపిస్తుంటాడు. సో ఆత్మ యొక్క అలాగే పరమాత్మ యొక్క లక్షణాలు. తర్వాత ఎన్లైటెండ్ జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి ఆ ఎలా ఉంటాడు అంటే, మనం నిన్న మొన్న కూడా జ్ఞానోదయం పొందినటువంటి వ్యక్తి గురించి తెలుసుకున్నాం. కానీ నిన్న మొన్న తెలుసుకున్న దానికి ఇప్పుడు తెలుసుకున్న దానికి తేడా ఏంటి అంటే, నిన్న మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము తెలుసుకున్నాం. ఏంటి అంటే ఆధ్యాత్మిక జీవితంలో 3 రకాలైనటువంటి స్థాయిలు ఉంటాయి అని చెప్పేసి. ఎవరికైనా గుర్తుందా? బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి. వెరీ గుడ్. ఎవరు మాతాజీ చెప్పారు? హరే కృష్ణ. ఎవరు చెప్పారు? పద్మావతి ప్రభుజీ. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. యా, థ్యాంక్ యూ పద్మావతి మాతాజీ. సో బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయేతి అని 3 స్థాయిలు ఉంటాయని చెప్పి మనం నిన్న తెలుసుకున్నాం. సో ఇక్కడ జ్ఞానోదయం అనేటటువంటి ఇప్పుడు ప్రతి బ్రహ్మం పరబ్రహ్మం గురించినటువంటి స్థితిలో ఆ పరబ్రహ్మం గురించినటువంటి జ్ఞానంతో ఉన్నప్పుడు వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, అలాగే మనందరి లోపల భగవంతుడు పరమాత్మలాగా ఉంటాడు అని కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ పరమాత్మ లెవెల్ అని. ఆ పరమాత్మ మనందరిలో ఉన్నాడు అనే రియలైజేషన్ వచ్చిన తర్వాత మనుషుడు ఏ విధంగా ఉంటాడు, తర్వాత భగవాన్. సో ఆ రెండింటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్తాను. ఉదాహరణకి ఈ నెక్స్ట్ దీంట్లో నేను చిన్నగా రాసి పెట్టాను. మనకి ఈజీగా గుర్తుండడానికి బ్రహ్మ రియలైజేషన్ అంటే వాస్తవికత. మనం ఏది చూస్తున్నామో వాస్తవికత. పరమాత్మ అంటే జ్ఞానం, భగవాన్ అంటే గమ్యస్థానం. మనం చేరుకోవలసినటువంటి గమ్యస్థానం భగవాన్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో బ్రహ్మం వాస్తవికత అని ఎందుకన్నామంటే, సర్వం బ్రహ్మం నుండే వస్తుంది కాబట్టి మనందరిలో కూడా పరమాత్మ భగవంతుడు అవ్యక్తంగా విస్తరించబడి ఉన్నారు కాబట్టి ఈ బ్రహ్మం అనేటువంటిది, పరబ్రహ్మం అనేటువంటి వాస్తవికత అని చెప్పడం జరిగింది. అయితే ఈ అధ్యాయంలో మనము తెలుసుకోబోయేటటువంటి డిఫరెంట్ విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షేత్రం అండ్ క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ అంటే ఎవరు? ఓకే, క్షేత్రజ్ఞ అంటే, క్షేత్రం అంటే జీవుడు, క్షేత్రజ్ఞ అంటే పరమాత్మ. సింపుల్. తర్వాత జీవాత్మ అండ్ పరమాత్మ యొక్క కళాత్మకత అంటే క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ఆత్మ సంచరించే దాని ద్వారా భౌతిక శరీరం ఎలా తయారు చేయబడుతుంది అంటే, మనము ఈ శరీరంలో ఉండి మనం పరిభ్రమిస్తున్నాం, తిరుగుతున్నాం, మన పనులన్నీ చేసుకుంటున్నాం. కానీ ఈ శరీరం ఎలాగ నిర్మాణింపబడింది, ఎన్ని అంశాల కలయిక ద్వారా ఈ శరీరం వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో తెలుసుకుంటాం మనం. తర్వాత పరమాత్మ యొక్క లక్షణాలు, జీవుని యొక్క విభిన్న అంశాలు ఏమిటి, భగవంతుడు ఏ విధంగా ఆయన యొక్క గుణగణాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ మనం దీంట్లో తెలుసుకుంటున్నటువంటి ఈ అధ్యాయంలో ముఖ్యంగా తెలుసుకుంటున్నటువంటి విశేషాలు పరమాత్మ రియలైజేషన్ లో ఉండేటటువంటి విశేషాలు. ఓకే, తర్వాత పరమాత్మ యొక్క అంశాలు ఏమిటి, పరమాత్మపై ఆధారపడే వ్యక్తి ఎలా జీవిస్తాడు, ఆ తర్వాత 3 రకాలైనటువంటి రియలైజేషన్, ఆ తర్వాత ఈ జీవుడు ఎప్పుడైతే శరీరాన్ని దాల్చిన తర్వాత ఎలా బాధపడతాడు, ఎందువల్ల బాధపడతాడు, కారణం ఏంటి అనేటటువంటి విషయం. అలాగే పరమాత్మ గురించి గ్రహించడానికి వివిధ మార్గాలు ఏమిటి, వీడి పరమాత్మ రియలైజేషన్ భగవంతుని తెలుసుకోవడానికి పాటించేటటువంటి డిఫరెంట్ వేస్ ఏంటి, తర్వాత శరీరంలో ఆత్మ ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. సో మొట్టమొదట అర్జునుడి యొక్క ప్రశ్న. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్ విదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ఏమంటున్నాడంటే,
ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని భోక్త గురిచియు క్షేత్రమును గురిచియు మరియు క్షేత్రం నెరిగిన వానిని గూర్చియు జ్ఞానమును మరియు జ్ఞాన లక్షణము గురించి నేను తెలియగోరుచున్నాను. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. ఓకే. తర్వాత అర్జునుడు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి, క్షేత్రం అలాగే క్షేత్రజ్ఞ, ఈ 6 విషయాల గురించి అర్జునుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు ఆ 6 విషయాలు ఏంటి? ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి, పురుష అంటే పరమాత్మ, క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞ అంటే దేహమును ఎరిగిన వాడు ఆత్మ పరమాత్మ. జ్ఞానము, క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకున్నటియే జ్ఞానము, జ్ఞేయము పరమాత్మ. తెలుసుకోవాల్సింది ఎవరిని? పరమాత్మను గురించి తెలుసుకోవాలి. ఓకే. సో ఇక్కడ క్షేత్రజ్ఞ అని ఎందుకు అంటున్నారు అంటే, ఉదాహరణకి నేను ఈ ఊర్లో ఉంటున్నాను. ఒక ఊర్లో ఉంటున్నాను. నేను జీవనం కొనసాగించుకోవడానికి నాకు ఒక పొలం ఉంది. ఓకే. సో ఆ పొలాన్ని నేను సాగు చేసుకుంటూ నేను నా జీవనాన్ని కొనసాగించుకుంటున్నాను. ఇప్పుడు నాకు నా పొలం ఎంతుంది? నా పొలంలో ఏం పండుతుంది? ఆహ్, నా పొలంతో నేను ఏమేం వ్యవసాయం చేయొచ్చు అనేటటువంటి విషయాలు నాకు తెలుసు. ఓకే. ఆహ్, ఆ తర్ అలాగే కానీ ఈ ఊర్లో ఉన్న ఎంతమందున్నారో వాళ్ళందరికీ ఎంత పొలం ఉంది? వాళ్ళేం సాగు చేస్తున్నారు? వాళ్ళ పొలాల్లో ఏమేం పండుతుంది? అనేటువంటి విషయము నాకు తెలిసే అవకాశం ఉందా? లేదు. తెలియదు కష్టం. ప్రభుజీ. కష్టం. నా ఊహకి అతీతం అది. ఓకే. నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగే దానివల్ల వచ్చేది నాకు ఒరిగేదేం లేదు. అహంకారం తప్ప, లేదంటే కుళ్ళు తప్ప. వాళ్ళకి అంతుందా, వీళ్ళకి ఇంతుందా అనే కుళ్ళు తప్ప నాకు దానివల్ల వచ్చే పెద్ద ప్రయోజనం ఏం లేదు. అండ్ నాకంత గుర్తుంచుకునే అంత సామర్థ్యం గూడా లేదు. కానీ అదే ఈ ఊరికి ఎవరైతే ఈ ఊరిని పరిపాలిస్తున్నారో, ఓకే, ఆయనకి మాత్రం ఎవరికి ఎంత ఉంది, ఎవరు దేంట్లో ఏం చేస్తున్నారనేటటువంటి విషయము స్పష్టంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకంటే ఆయన ఈ ఊరిని పరిపాలిస్తున్నాడు. నేను కేవలం నా పొలాన్ని పరిపాలిస్తుంటే, ఇంకొక ఆయన ఈ మొత్తం ఊరిని పరిపాలిస్తున్నాడనమాట. సేమ్ డిఫరెన్స్ జీవాత్మ, పరమాత్మ మీద. నేను ఈ శరీరధారిని. నాకు ఈ శరీరం గురించి తెలుసు. కానీ ఈ శరీరం, ఈ అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఆ పరమాత్మకు మాత్రం అన్ని శరీరాల్లో, అందరి జీవాత్మల్లో జీవాత్మలు తిరుగుతున్నటువంటి అందరిలో ఏం జరుగుతుందో ఆయనకి మాత్రం తెలుసనమాట. సో ఆయనని క్షేత్రజ్ఞుడు అంటారనమాట. అందుకిక్కడ క్షేత్రం అంటే సంస్కృతంలో పొలం అనమాట. సో ఎందుకు అలాగా సంబోధించడం జరిగిందంటే, చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవడానికి. ఎలాగైతే ఒక రైతుకి తన పొలం గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది గానీ, ఊరిని పరిపాలించేటటువంటి రాజుకి మాత్రం ఊర్లో ఎంతమందికి ఎంత పొలం ఉంది, వాళ్ళు ఏమేమి సాగు చేస్తున్నారనేటువంటి విషయం ఖచ్చితంగా ఆయనకి తెలిసి ఉంటుంది. ఆయన పరమాత్మ. ఓకే. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవడానికి మనకిక్కడ క్షేత్రం అని చెప్పి సంబోధించడం జరిగింది. ఓకే. సో తర్వాత ఆహ్, మరి ఈ క్షేత్రం అంటే ఇప్పుడు శరీరం. ఓకే. ఈ శరీరం ఎన్ని విధాలు మన కృష్ణ ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ క్షేత్రజ్ఞుని గురించి డీటెయిల్‌గా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అర్థం చేసుకోవాలని ఆలోచిస్తారో, అది యాక్చువల్ జ్ఞానం అర్జున అని చెప్పి చెప్తాడన్నమాట. చెప్పిన తర్వాత ఆహ్, ఇప్పుడు ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది? అది తెలుసుకోవాలి. ఓకే. సో ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది అంటే కృష్ణ చెప్తాడనమాట. మహాభూతాన్యహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రే గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రామి సంసేన అని చెప్తాడనమాట కృష్ణుడు. ఈ శరీరం 24 అంశాల యొక్క కలయిక వల్ల ఏర్పడిందంట. ఓకే. ఆ 24 అంశాలేంటో చూద్దాం మనం. సో 24 భౌతిక మూలకములు. ఓకే. కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసం. ఈ 24 భౌతిక మూలకములు అంటే ఏంటి అంటే 10 ఇంద్రియములు. ఆ 10 ఇంద్రియములలో 5 జ్ఞానేంద్రియములు, అలాగే 5 కర్మేంద్రియములు. ఓకే. ఆ తర్వాత ఆహ్, మళ్ళా
10 ఇంద్రియములలో నుండి మనం చేసేటటువంటి పనులు. ఉదాహరణకి నాలుక ద్వారా రుచి చూస్తాం. కళ్ళ ద్వారా సమస్తాన్ని చూస్తుంటాము. ఓకే. ఈ ఈ 10 ఇంద్రియాలలో ఆహ్, పంచ తన్మాత్రికలను ఉంటాయన్నమాట. అంటే ఆ ఇంద్రియాల ద్వారా మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిస్తే 15 అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ 5 పంచభూతాలు. ఓకే. 5 పంచభూతాలంటే భూమి, జలము, వాయువు, అగ్ని, తర్వాత ఇంకా భూమి, ఆకాశము. రాపోనల వాయువు, ఆకాశమా? ఆకాశం. ఈ 5 పంచభూతములు. ఇప్పుడు ఆ 15కి 5 కలిస్తే 20 అయింది. 20 అయిన తర్వాత ఇంకొక 3 కలుస్తాయి. ఏంటి అంటే మనస్సు, బుద్ధి, అహంకారం. 3. ఓకే. ఇవన్నీ గూడా అవ్యక్తంలో ఉంటాయి. 24వ అంశం. ఓకే. ఇవన్నీ ఒక చోట ఒక శరీరంలో నిర్మాణం కావడానికి ఉపయోగపడతాయి. ఈ శరీరంలో వీటితో పాటు ఇంకా కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖం ఇవి గూడా ఉంటాయన్నమాట. సో, ఈ అంశాలతోటి ఈ శరీరం ఏర్పాటు జరిగింది. మళ్ళీ తర్వాత మనకి అరిషడ్ వర్గాలని జెప్పేసి ఉంటాయంట. ఉంటాయన్నమాట. అవేంటి అంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్ వర్గాలు. మనుష్యుడేంటంటే ఈ అరిషడ్ వర్గాల వల్ల తాను నశిస్తూ ఉంటాడు. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే బాగుపడతాడు. వీటిని అక్రమంగా ఆ! ఉపయోగించుకుంటే నశిస్తూ ఉంటాడనమాట. సో, ఇది 24 అంశాలతో 24 అంశాల కలయికతో మళ్ళీ కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖము. ఓకే. ఈ సముదాయాలతో ఈ జీవుడి యొక్క శరీరం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఈ శరీరం ఏర్పడిన తర్వాత జీవుడు ఈ మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి, సంపాదించవలసినటువంటి విషయం ఏంటంటే జ్ఞానము. ఇప్పుడు ఆ జ్ఞానంలో ఎన్ని అంశాలు ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుసుకుందామంట. కృష్ణ ఏం చెప్తారంటే అమానిత్వాం, అదంబిత్వాం. ఆ తర్వాత వచ్చేటటువంటి అంశం ఏంటంటే ఐటమ్స్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం యొక్క అంశములు. ఓకే. అమానిత్వాం, అదంబిత్వాం, అహింసా, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మా వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారమేవ చ, జన్మ మృత్యు చ రావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తిరణ విశ్వంగా పుత్రద్వారా గృహదిషు నిత్యం చ సమచిత్తత్వాం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తాదేశ సేవితం అర్థిర్జన సంసతి ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తాం అజ్ఞానం ఎదతోన్యత. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు ఈ అధ్యాయంలో 8-12 శ్లోకాలు అంటే 8, 9, 10, 11, 12 5 శ్లోకాల సమూహము నేను చెప్పినటువంటి విషయాలు. అవన్నీ గూడా ఇక్కడ డీటెయిల్‌గా రాయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇన్ని 20 లక్షణాలు జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణాలు, జ్ఞానంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే 20 లక్షణములనమాట. సో, వీటిని మనము జస్ట్ చదువుదాము. మనకి చదవడం మాత్రం అంటే ఆ పదాన్ని చదివినంత మాత్రం చేత దాని గురించి ఈజీగా మనకి అర్థమైపోతుంది. దాని గురించి నేను విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి జస్ట్ అవేంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క అంశానికి ఉదాహరణలు ఇస్తూ పోతుంటే మనకి చాలా సమయం పడుతుంది. కాబట్టి జస్ట్ అవేంటో తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఈజీగా కనిపిస్తున్నాయి. ఓకే. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచం అంటే క్లీన్లీనెస్. ఇంటర్నల్ క్లీన్లీనెస్, ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ అంటే శుభ్రంగా ఉండడం. బాహ్యంగా, మానసికంగా 2 విధాలుగా శుభ్రంగా, శౌచంగా ఉండడం. ఓకే. స్థిరత్వము. ఆ! ఆహ్, అంటే ఎక్కువ చలించకుండా. ఓకే. ఎలా ఉంటంటే బాల్య చాంచల్యం అంటుంటారు చూడండి. పిల్లలకి ఒక చోట కూర్చోబెడితే వాడు అక్కడ కూర్చోలేడు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికో అటు ఇటు తిరుగుతుంటాడు. అలా గాకుండా ఒక పెద్ద మనిషి అనుకోండి. ఒక చోట కూర్చోమంటే అక్కడ కూర్చొని ఉంటాడు. దాన్ని స్థిరత్వం అంటారు. ఒక రకంగా ఉండటం స్థిరత్వం. ఓకే. ఆత్మ నిగ్రహము, ఇంద్రియ అర్థములు, ఇంద్రియ అర్థముల పరిత్యాగము. ఓకే. మన ఇంద్రియాలతో ఏవైతే అనుభవిస్తుంటామో ఆ విషయాలని
త్యాగం చేయటము. ఓకే. త్యాగం చేయటానికి త్యాగాన్ని మనం 2గా అర్థం చేసుకోవచ్చు. ఒకటి మనము అనుభవిస్తూ ఉంటాము. కానీ ఫలితాన్ని త్యాగం చేస్తాము. ఓకే. ఇంకొకటి మనము వాటిని జోలికే వెళ్ళం. వాటిని అనుభవించకుండా అసలు వాటి జోలికే వెళ్ళకుండా వదిలిపెట్టాను. ఒకటి అనుభవిస్తూ ఫలితాన్ని త్యాగం చేయడము. ఒకటి అసలు అనుభవించకుండా వాటి జోలికే వెళ్ళకుండా ఉండడం. ఈ 2 కూడా త్యాగాల కిందకే వస్తాయన్నమాట. అహంకార రాహిత్యము. నేను, నాది, నాది అనేటటువంటి అహంకారం ఉండకుండా ఉండడము. జన్మ, మృత్యు, జరా, వ్యాధులు దోషమని గుర్తించుట. మనం ఏదైతే మళ్ళీ పుడుతూ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్య వారు చెప్తారన్నమాట. ఈ మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అనేటటువంటి మళ్ళీ ఇంకో తల్లి గర్భంలోకి వెళ్ళడం అనేటువంటి చాలా దుఃఖభూయిష్టమైనటువంటి విషయము అని గ్రహించాలి అని కృష్ణుడు చెప్తున్నాడు. అదే విషయాన్ని మనకి ఆచార్యులు కూడా చెప్పారు. సో మనుష్య జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఇంపార్టెంట్ ఫాల్ట్‌ని మనం ఏది ఫైండ్ ఔట్ చేయాలంటే మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ చేస్తున్నా. ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని ఆపేటటువంటి ప్రయత్నమే నేను చేయట్లేదు. సో నాలో ఏదో ఫాల్ట్ ఉంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫాల్ట్. అది గుర్తించడం ఇంపార్టెంట్ ఫాల్ట్. అది ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు జ్ఞానం తెలుసుకోవడానికి, జ్ఞానులవ్వడానికి ప్రయత్నం మొదలుపెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. అనాసక్తి. ఓకే. సో ఈ భౌతిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి లేకుండా ఉండడం. అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము. ఓకే. సో తీవ్రమైనటువంటి దేహ బంధువులతోటి సంబంధం వాళ్ళ మీద వ్యామోహం గాని, అటాచ్‌మెంట్ గాని పెట్టుకోకుండా ఉండడము. సో అలా ఉంటే ఏం జరుగుతుంటే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మొట్టమొదట మనము బాధపడతాము. ఆ తర్వాత లేనిపోనివన్నీ గూడా మనము వాళ్ళని సుఖపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. దానివల్ల ఏం జరుగుతుందంటే చాలా అనర్థాలు జరుగుతాయి. మున్నగు బంధముల నుండి విముక్తి. ఓకే. సుఖ దుఃఖ సమముల యందు సమానత్వము. ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా పొంగిపోకుండా స్థిరంగా ఉండడము. నా యందు నిత్యముగా అనన్యమైన భక్తి నిర్జన ప్రదేశంలో నివసించవలెనని కోరిక. ఓకే. సో ఎవరికైతే నా యందు అంటే అనన్యమైన భక్తి ఉంటుందో అది కూడా జ్ఞానం యొక్క లక్షణం. తర్వాత ఇది నిర్జన ప్రదేశంలో వలెనని కోరిక. ఓకే. దీన్ని మనము 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఉదాహరణకి అసలు ఎవ్వరు లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్లేస్‌లో ఉండటము అని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి చాలా మంది జనాల మధ్యలో ఉంటూ కూడా మనస్సు భగవంతునితో లయమై, భగవంతుని పాదాల మీద లయమై ఉందనుకోండి. అప్పుడు కూడా మనం నిర్జనమైన ప్రదేశంలో ఉన్నట్టే. మనుషుల మధ్యలో ఉంటాడు. కానీ మనస్సు మాత్రం భగవంతుని మీద ఉంటుంది. ఆవిడ మన చాలా జనాల మధ్యలో ఉన్నా కూడా ఆయన నిర్జన ప్రదేశంలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఎవరితో ఏ సాంగత్యం పెట్టుకోవట్లేదు. అసలు నిర్జనమైన ప్రదేశంలో ఉండాలనేటటువంటి విషయాన్ని జ్ఞాన లక్షణాలు ఎందుకు చేర్చారంటే, ఎప్పుడైతే మనుష్యుడు చాలా మంది సమూహంలో ఉండి చాలా మందితో కలిసి ఉంటాడో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళతోటి సాంగత్యం ఏర్పడుతుందన్నమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక గొప్ప భగవద్భక్తుని గురించి, బ్రహ్మజ్ఞాని గురించి చెప్తారు. ఆయన ఎవరు అంటే మన సుఖదేవ గోస్వామి, సుఖబ్రహ్మ. ఎవరంటే వ్యాసుని యొక్క కుమారుడు. ఈయన చాలా వైరాగ్యమూర్తి అన్నమాట. ఈయన ఎలా ఉండేవాడంటే ఎవరితోనూ కూడా ఆవు పొదుగు నుండి పాలు పితికినామనుకోండి, ఆ పొదుగు నుండి పాలు మన గిన్నెలో పడడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఒక చోట ఉండేవాడు ఈయన. అంతకంటే ఎక్కువ సమయం ఉండేవాడు కాదు. అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ అంతే ఉండేవాడు అంతే.
ఎక్కువసేపు ఎక్కడ ఉండేవాడు కాదనమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అక్కడున్న ప్రదేశంతోటి, అక్కడున్న వ్యక్తులతోటి సాంగత్యం ఏర్పడుతుంది. సాంగత్యం ఏర్పడితే మళ్ళీ వాళ్ళతోటి బంధుత్వం ఏర్పడుతుంది. బంధుత్వం ఏర్పడితే మళ్ళీ మన ప్రేమానురాగాలకి, భౌతికమైనటువంటి రాగాలకి లోనైపోతాం. మళ్ళీ వాటికి లోనవుతే దుఃఖానికి లోనవుతాం. దుఃఖానికి లోనైతే మళ్ళీ మనకి ఆత్మజ్ఞానానికి అవరోధం ఏర్పడుతుంది. భగవంతుని చేరుకోవడానికి అవరోధం ఏర్పడుతుంది అనేటటువంటి జ్ఞానంతోటి ఆయన ఎవరితో ఎక్కడ కూడా ఎక్కువసేపు ఉండేవాడనమాట. సో, ఇప్పుడు ఆయన ఎక్కడున్నా కూడా నిర్జనమైన ప్రదేశంలోనే ఉన్నట్టు లెక్క. ప్రత్యేకంగా ఏదో అడవులకెళ్ళి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడున్నా అందుకే మనకి శంకరాచార్యుల వారు ఒక మంచి మన భజగోవిందంలో ఒక చక్కటి శ్లోకం చెప్తారన్నమాట. ఏమనంటే, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్యత్ బ్రహ్మణి రమతే చిత్రం యస్యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా అని. ఆయన యోగం చేస్తున్నా, భోగం అనుభవిస్తున్నా. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన. అందరితో కలిసి ఉన్నా, ఎవరు లేని చోట ఉన్నా. సంగరతోవా సంగవిహీన. యస్యత్ బ్రహ్మణి రమతే చిత్రం యస్యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ. ఎవరైతే ఎవరి మనస్సు అయితే ఆ భగవంతుని యందు లయమై ఉంటుందో వాళ్ళు నందతి 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 ఏవ. ఆ నందనందను గురించి ఆలోచిస్తూ తృప్తిగా సంతోషంగా ఉంటారు, ధ్యానమగ్నులై ఉంటారు అని చెప్తారన్నమాట. సో దానికి అర్థం అది. నిర్జన ప్రదేశంలో ఉండమనంటే మానసికంగా నిర్జన. మానసికంగా నిర్జన ప్రదేశంలో ఉండడం అవ్వలేదనుకో, బాహ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. కొన్ని రోజులైన తర్వాత అది అలవాటు అవుతుంది. తర్వాత సామాన్య ఒక్క నిమిషం. తర్వాత వచ్చేది కూడా దానికి కొనసాగింది. సామాన్య జన సమూహములందు అనాసక్తి, ఆత్మానుభూతికి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వం యొక్క తాత్వికాన్వేషణము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అనన్యమైనది ఏదైనను అజ్ఞానమే. సో ఇక్కడ చెప్పినటువంటి ఈ 20 లక్షణాలకి భిన్నమైనటువంటిది ఏదైనా కూడా అజ్ఞానమే. ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు ఏవో మనం పాటించడానికి ప్రయత్నిస్తున్నా, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, అది మనం జ్ఞానం మనకున్నట్టు, జ్ఞానం గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు లెక్క. అలా కాకుండా, వీటి గురించి కాకుండా మనం ఇంకా వేరే ఏది చేసినా కూడా అది అజ్ఞానం కోవ కిందకే వస్తుందన్నమాట. ఇది జ్ఞానం యొక్క లక్షణము. ఓకే. తర్వాత సో మనకి ఒక చక్కటి ఆదర్శమైనటువంటి జీవనాన్ని సూచిస్తారన్నమాట మన ఆచార్యులు. ఆదర్శ గృహ జీవనము. ఇప్పుడు గృహములో అందరూ కలిసే ఉంటారు, అన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆ గృహములో భగవంతుని యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క విగ్రహము ఉందనుకోండి, అప్పుడు వాళ్ళందరూ కూడా ఏ విధమైన భౌతికమైనటువంటి సాధనల ద్వారా సంతోషించకుండా, ఆధ్యాత్మికమైనటువంటి సాధనల ద్వారా వాళ్ళు సంతోషంగా ఉంటారన్నమాట. ఇలాగా ఎంతోమంది మన ఇస్కాన్ కమ్యూనిటీలో చాలా మంది గృహస్థులు ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తుంటారు. అంటే కలిసి భగవంతుని ఆరాధిస్తుంటారు, కలిసి జపం కీర్తన చేస్తుంటారు, కలిసి ప్రసాదం స్వీకరిస్తుంటారు, కలిసి శాస్త్రీయ పఠనం చేయుట, ఇవన్నీ కూడా కలిసి అంటే కలిసి భగవంతుని గురించి కుటుంబ సమేతంగా చేయడం వల్ల కుటుంబంతో ఉన్నా కూడా ఆ కుటుంబ బంధనాల్లో మళ్ళీ ఆ రుణానుబంధనాల్లో చిక్కుకోడు. ఓకే. సో ఈ 20 లక్షణాలను పొందుట ఎలా? ఈ జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవతో ముగుస్తుంది. ప్రాథమిక లక్షణము. ఒకరు పూర్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే పేర్కొనబడిన ఇతర లక్షణాలన్నీ స్వయంగా అవే అభివృద్ధి చెందుతాయి. వీటికి ఉన్నటువంటి ఈ జ్ఞాన లక్షణాలు 20 లక్షణములు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటిదాకా చదువుకున్నామో, ఒకవేళ గనుక ఎవరైతే మనుషుడు కృష్ణ చైతన్యంలో ఉన్నాడనుకోండి, అంటే కృష్ణ చైతన్యం అంటే భగవంతుని యందు భక్తియుత సేవలో ఉన్నాడనుకోండి, అన్ని వాటంతలవే వచ్చేస్తాయి అని ఇక్కడ ప్రకటించడం జరిగిందనమాట. ఎందుకంటే భక్తితో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా
నువ్వు మళ్ళీ స్పెషల్‌గా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా మిగతా లక్షణాల్ని పెంపొందించుకోవడానికి. ఎట్లాగైతే మనకి ఆహ్, జ్వరం వచ్చిందనుకోండి. ఆ తర్వాత జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, అలాగే జలుబు, తలనొప్పి ఇవి మనము రావాలని కోరుకోం. జ్వరం వచ్చిందంటే ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి ఇగ. అలాగే మనుష్యుడికి భగవంతుని యొక్క భక్తియుత సేవ ఉందనుకోండి. సో, మిగతా అంశాలు ఆటోమేటిక్‌గా వస్తుంటాయన్నమాట. బై వన్ గెట్ వన్ లాగా బై వన్ ఓకే. బై వన్ సో గెట్ సో మెనీ. సో, బై వన్ అనేదేంటి భగవంతుని యొక్క భక్తిని పెంపొందించుకో. దానివల్ల మిగతాయన్నీ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మ యొక్క విశేష గుణగణాలు తెలుసుకుందాం మనం. ఓకే. తర్వాత అంశము సోల్ అండ్ సూపర్ సోల్. నేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతముష్ణుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్న సదుచ్యతే. దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతతత్వంను ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. ఆది లేనిదియు నాకు ఆధీనము అగు బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. ఓకే. సో, ఆ ఆది అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ లేదు. అండ్ నాకు లోబడి ఉంది. ఇట్ ఈస్ సబార్డినేట్ టు మీ. ఓకే. అది ఏంటి అంటే బ్రహ్మం. దాని గురించి నేను చెప్తున్నానని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట. చెప్పి మొట్టమొదట ఆ లక్షణం గురించి చెప్తాడనమాట. సర్వతోపాణిపాదం సర్వతోక్షిశిరోముఖః సర్వతో శృతిమల్లోకే సర్వామావృత్య తిష్టతి. అంతటా ఆ పరమాత్ముని యొక్క ఆహ్, మన అక్షములు, కళ్ళు, చెవులు, అలాగే చేతులు, కాళ్ళు, అతని యొక్క వాక్కు ఇదంతా వ్యాపించి ఉంటుందంట. ఆ పరబ్రహ్మం యొక్క. ఓకే. ఆ పరబ్రహ్మము ఎవరి ఆధీనంలో ఉంటుంది? హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. నాకు ఆధీనమును అగు బ్రహ్మము. సో, ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో బ్రహ్మము అంటే జీవాత్మ. ఓకే. సో, అలాగా భగవంతుని యొక్క ఉనికి అంతటా ఉంటుంది అని పరమాత్మ రియలైజేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి గ్రహిస్తాడు. ఆ పరమాత్మ మనందరి శరీరాల్లో ఉంటాడు. సో, ఈ విషయము ఎవరు తెలుసుకోగలరు అంటే ఆహ్, ఎవరైనా చదువుతారా ఈ విషయాన్ని? ఎవరు చదువుతారా? హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. నేను అవకాశం ఇస్తాను. ఆత్మ మరియు పరమాత్మలను ఎవరు తెలుసుకోగలరు? ఇది క్షేత్రం తత్వ ధ్యానం. న్యాయం శోకం సమత్యం మధ్యక విద్యాధ్యాయం విద్యా మే పరితం తే. ఈ విధేయముగా చేసిన దేవము వ్యాపము భయమును గురించి నచ్చే నీకు. థాంక్ యూ మాతాజీ. పురుషోత్తం ప్రభు చదవండి. మీరు కూడా చదవండి. ఈ వి- ఈ ఈ విధంగా విధముగా ఈ విధముగా క్షేత్రము జ్ఞానమును కూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. కేవలం నా భక్తులు మాత్రమే దీన్ని పూర్తిగా అవగాహనము చేసుకొని నా భావను పొందుదురు. వెరీ గుడ్. థాంక్ యూ ప్రభు. సో, ఇక్కడ భగవంతుడు మనము ఈ జీవాత్మ, ఈ శరీరము, క్షేత్రము ఎన్ని విధాలతో ఏర్పడి ఉంది. ఆ తర్వాత శరీరం ఏర్పడిన తర్వాత ఎలాంటి లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. ఆ విషయాలు తెలుసుకున్నాం. ఈ భగవంతుడి యొక్క లక్షణాలు, ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఆయన అంతటా ఉంటాడు, అంతటా విస్తరించి ఉంటాడు. ఆయన అన్ని విషయాల గురించి తెలుసు. ఆయననే క్షేత్రజ్ఞుడు అంటారనమాట. సో, ఈ విషయాన్ని కేవలం భగవంతుని యొక్క భక్తులు మాత్రమే తెలుసుకోగలరు. నా భక్తులు మాత్రమే తెలుసుకోగలరు అని చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాత జ్ఞానోదయమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? నిజమైన భోక్త ఎవరు?
అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. జ్ఞానోదయం జీవాత్మ లక్షణములు, భౌతిక ప్రకృతి లక్షణములు, పరమాత్మ లక్షణములు, జ్ఞానం పొందిన జీవాత్మ జ్ఞాన చక్షులను పొందుట గమ్యము. ఓకే, సో జ్ఞానం పొందిన జ్ఞానోదమైనటువంటి వ్యక్తి ఆ జీవాత్మ యొక్క లక్షణములు, ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం కదా, ప్రకృతి యొక్క లక్షణములు, ఇవన్నిటిని గురించి చాలా విస్తారంగా తెలిసి ఉంటాడనమాట. ఫస్ట్ మొట్టమొదటి జీవాత్మ యొక్క లక్షణములు ఏంటి? ఆది లేనిది, ఉనికి కోసం కఠినమైన పోరాటము, భౌతిక ప్రకృతి ద్వారా ఆనందించాలనుకుంటుంది కాబట్టి, అలాగే భౌతిక ప్రకృతి, నిస్పృహ, కర్మ కోరికల ఆధారంగా 84 లక్షల జీవరాశులు. ఓకే, సో జీవాత్మ యొక్క లక్షణం ఎలా అంటే, ఈ జీవాత్మ కూడా ఒక మొదలు అనేటువంటి స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది లేదు. ఎప్పటి నుండి ఎప్పుడైతే భగవంతుడు పరమాత్మ ఉన్నాడో అప్పటి నుండి కూడా ఈ జీవాత్మ ఉంటుంది. దట్ ఈస్ ఫ్యాక్ట్, ట్రూత్. ఉనికి కోసం కఠినమైన పోరాటం. అంటే జీవాత్మ ఈ శరీరం ధరించి ఈ భౌతిక ప్రపంచంలో ఉండడానికి ఎంతో ప్రయాసపడుతుంది. ఇక్కడ ఆనందంగా ఉండాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడనమాట జీవుడు. కానీ అది సాధ్యపడదు. ఎందుకు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి వనరుల సమృద్ధిగా ఉండవు కాబట్టి ఇక్కడ ఆ విషయం తెలుసుకోడనమాట. అది తెలుసుకోకుండా చాలా ప్రయాసపడుతూ ఎన్నో కోరికలని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎన్నో కర్మలను ఆచరించి ఆయా కర్మలకి అనుగుణమైనటువంటి స్వభావాన్ని పొంది 84 లక్షల జీవరాశుల్లో తిరుగుతూ ఉంటాడనమాట. ఒకసారి ఒకలాగా పుడతాడు, ఒకసారి ఇంకోలాగా పుడతాడు, ఇట్లా తిరుగుతానే ఉంటూ ఉంటాడనమాట. 84 లక్షల జీవరాశులు ఏంటి అంటే మనకి జలచరాలు కొన్ని, భూమి మీద తిరిగేటివి కొన్ని, ఆకాశంలో తిరిగేటి కొన్ని, మనుష్యుడు అన్ని చోట్ల తిరుగుతుంటారు అనమాట. ఇట్లాగా క్లాసిఫికేషన్ ఉంది. సో ఆయా జీవులలో సైకిల్ తిరుగుతా ఉంటాడనమాట. ఓకే, అందుకే పురుష ప్రకృతిస్తూ హి భుంక్తే ప్రకృతి జాన్గుణాన్ కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. భగవంతుడు ఏమంటున్నా అంటే, భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణం. ఈ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఈ భౌతిక జీవాత్మ ఎప్పుడైతే తన ఉనికి గురించి పోరాటం జరుపుతున్న సమయంలో ఈ భౌతిక ప్రకృతితో ఏర్పడినటువంటి సంగత్వం ద్వారా మళ్ళీ పుడుతూ చస్తున్నాడు. అది ఒక్కోసారి అదో జన్మలు, మనుష్య జన్మ అంటే మంచి జన్మ, మన భగవంతుని గురించి ఉపాసన చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి జన్మ. కానీ మిగతా జీవరాశులకి ఆ అవకాశం ఉండదు. కొన్నిసార్లు వాటి లోపటి కూడా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే ఈ ప్రకృతితో సంపర్కంలో ఉండడం వల్ల, ఆ ప్రకృతితో ఆయన యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గుణాలని వల్ల అతను ప్రేరేపితుడై చేసినటువంటి కర్మల వల్ల, ఆ కర్మల నుండి జలించినటువంటి ఫలితానుభూతంగా ఆయా జన్మలు ఎత్తుతూ ఉన్నాడనమాట. ఓకే, ఎస్ సంజన మాతాజీ, మీ క్వశ్చన్ ఉందా? 7 జన్మలే అని అంటారు కదా జనరల్ గా. ఇప్పుడు ఎస్ మాతాజీ. 86,000 జన్మలు అని అంటున్నారు. 84 లక్షల జీవరాశులు, 84 lakh స్పీషీస్. దీంట్లో నేను చెప్పాను కదా, నీటిలో ఉండేటివి, భూమి మీద ఉండేటివి, గాలిలో ఉండేటివి, అలాగే వీటిలోనే మనుష్య స్పీషీస్, మనుష్య జాతులు కూడా వస్తాయన్నమాట. ఇవేమో రకాలైనటువంటి 84 lakh టైప్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్. ఓకే, మనుష్యుడు ఎన్ని జన్మలు ఎత్తుతాడు అనేటటువంటిది ఆ మనుషుడు చేసినటువంటి కర్మ అనుసారంగా ఉంటుందన్నమాట. ఒక మనిషి 7 జన్మలు ఎత్తాలని లేదు. ఒక జన్మ కూడా ఎత్తి మళ్ళీ చక్కగా భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదు, అది తెలుసుకోలేకపోయాడు, మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది, ఇంకొక జన్మ వస్తుంది. ఓకే, మంచి పనులు చేస్తే మనుష్య జన్మ వస్తుంది. అలా కాకుండా కేవలం పశువులాగా జీవిస్తే ఆ పశువు జన్మ వస్తుంది. ఏ విధంగానైనా రావచ్చు అది. సో అట్లా తిరుగుతుంటాడనమాట. అండ్
కేవలం 7 జన్మలు ఎత్తుతాడు అనేటటువంటిది కాదు. ఎన్నైనా జన్మలు ఎత్తొచ్చు. తాను చేసుకునేటటువంటి కర్మల వల్ల. ఒకవేళ మంచి కర్మలు చేస్తే తగ్గిపోతుంది. ఆ జన్మలు ఎత్తాల్సినటువంటి పరంపర తగ్గిపోతుంది. ఓకే ఓకే. మాతాజీ, మీ డౌట్ క్లారిఫై అయిందా? Yeah. ఓకే. ఇప్పుడు ఈ మెటీరియల్ వరల్డ్ మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి యొక్క లక్షణములు ఏంటి? మొదలు లేనిది ఎవరైనా చదువుతారా? మొదలు లేనిది, చదవండి. తాత్కాలిక వ్యక్తీకరణము, భౌతిక ప్రకృతి యొక్క లక్షణములు. మాతాజీ, మొదలు లేనిది, పురుషోత్తం ప్రభుకి అవకాశం అత్యధిక ఇద్దాము. పురుషోత్తం ప్రభు చదవండి మీరు. భౌతిక ప్రకృతి యొక్క లక్షణములు. మొదలు ఆ. లేనిది, ఆ. తాత్కాలిక వ్యక్తీకరణము, రూపాంతరం చెందుతుంది, ఆ. జీవాత్మకు నివాస గృహములను అందిస్తుంది. ఓకే. ఈ 3 గుణముల ద్వారా జీవాత్మను నియంత్రిస్తుంది. వెరీ గుడ్. ఓకే. సో ఈ భౌతిక ప్రకృతి కూడా మొదలు లేనిది అంటే ఎప్పుడో మొదలైంది. అంటే ఆ స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది లేదు. కేవలం ప్రళయం వచ్చినప్పుడు లయం అయిపోయి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఓకే. తాత్కాలిక అవ్యక్తీకరణము. తాత్కాలిక అవ్యక్తీకరణం అంటే ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ప్రకృతి మొత్తం లయమైపోతుంది. కొంతకాలం పాటు ఏముండదు, లయం అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి మొదలవుతుందో మళ్ళీ ఈ ప్రకృతి వ్యక్తంలోకి వస్తుంది. అంటే మనకి కనబడుతుంది, సృష్టి జరుగుతుంది. తర్వాత ఎప్పటికీ రూపాంతరం చెందుతుంది. మార్పు అనేటువంటిది సహజం. జీవాత్మకు నివాస గృహములను అందిస్తుంది. మనం ఉండటానికి చక్కటి ఏర్పాట్లు ఈ ప్రకృతిలో జరుగుతాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ 3 మోడ్స్ అంటే 3 గుణములు ఉంటాయి. సత్వ, రజస్, తమో గుణం. ఈ గుణముల గురించి రేపు మనం 14th చాప్టర్లో చక్కగా తెలుసుకుందాం. అసలు భగవంతుడు ఏం చెప్తాడంటే, జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వ అని చెప్తాడనమాట. జ్ఞానములో కల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానము రేపు వచ్చే 14th చాప్టర్ అనమాట. ప్రకృతి త్రిగుణములు అధ్యాయం పేరు అది. జ్ఞానంలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం అని దానికి భగవంతుడు కీర్తిస్తాడనమాట. సో ఆ త్రిగుణముల గురించి రేపు డీటెయిల్గా 14th చాప్టర్లో మనం తెలుసుకుందాం. సో వాటి వల్ల మనం అసలు ఆ త్రిగుణములు మళ్ళీ త్రిగుణముల కంటే అతీతమైనటువంటి గుణములు ఏంటి అనేటటువంటి విషయాన్ని రేపటి అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ఓకే. తర్వాత పరమాత్మ యొక్క లక్ష్యములు. సర్వోత్కృష్టమైన భోక్త, అన్ని అనుభవించేది ఆయనే, ఆయనే యజమాని, ఆయనే సాక్షి, అన్నింటినీ అనుమతించువాడు, మనకన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు. చిన్న డయాగ్రామ్ ద్వారా మనం ఎలా ఉంటుందని తెలుసుకుందాం. పరమాత్మ, ఓకే. జీవాత్మ, పరమాత్మ ఎప్పుడు కూడా ఆది లేనటువంటి వారు, అంటే ఎప్పటి నుంచో ఉన్నారు. ఓకే. సో పరమాత్మ ఆయనకి ఎలాంటి కోరికలు ఉండవు. అందుకే ఆయన చెప్తాడుగా, నామే పార్థాస్తి కర్తవ్యం 3 లోకేషు కర్చన నానవాప్తం వార్తవ్యం వర్త ఏవచ కర్మ అని. ఈ ప్రపంచం, ఈ సృష్టిలో చేయవలసినటువంటి పని ఏదీ లేదు నేను చేయవలసినటువంటి పని, కానీ నేను చేస్తూ ఉంటాను. ఆయన కోరిక లేనటువంటి ఆయన కోరిక తెచ్చుకొని మన గురించి కర్మ చేస్తాడనమాట. మనకు కోరికలే ఉంటాయి, మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ మనం కర్మ చేస్తుంటాం అనమాట. సో ఆయన వాటికి అతీతుడు, మనం వాటికి లోబడి ఉంటాం. ఆత్మకి ఎలా ఉంటుందంటే, నేను కూడా పరమాత్మలాగా ఉండాలనేటటువంటి ఒక అభిలాష ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఎంతకాలం నేను కూడా బానిసలాగా ఉండాలి, నాకెందుకు స్వాతంత్రం ఉండకూడదు, నేనెందుకు స్వాతంత్రంగా జీవించకూడదు పరమాత్మ కంటే, నేను కూడా ఒక అధిపతిలాగా ఎందుకు జీవించకూడదు అనేటటువంటి కోరిక పుడుతుంది జీవాత్మకి. అయితే జీవాత్మ కి ఆ కోరిక తీరాలంటే ఆ కోరికకి ఒకే ఒక చోట, ఆ కోరిక తీర్చుకోవడానికి ఒకే ఒక చోట అవకాశం ఉంది. అదేది అంటే ఈ భౌతిక ప్రపంచం. అందుకే ఇక్కడ వచ్చి పడతాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుణాల ద్వారా తన యొక్క స్వభావము ప్రభావితమై ఆ స్వభావానుగుణంగా శరీరం వస్తుందన్నమాట. అంటే మరి జీవాత్మకి ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్సు, నేను కూడా ఎందుకు బానిసలాగా ఉండాలి అని అనుకోవడం తప్ప అంటే, తప్పు కాదు, అది కరెక్టే. కానీ భగవంతుడు ఎప్పుడు కూడా జీవాత్మల్ని తన బానిసలాగా ఉండమని చెప్పలేదు. భగవంతుడు ఎప్పుడు కూడా తన బానిసలాగా ఉండమని చెప్పలేదు. ఆయన ఎప్పుడైనా కూడా తనతో పాటు ఉండమన్నాడు తప్ప
తన బానిసలాగా ఉండమని చెప్పలేదు. ఉదాహరణకి ఇప్పుడు మీ పిల్లలకి మీ పిల్లలు మీతో ఉండటం మీకిష్టం. అయితే వాళ్ళని మీరు వాళ్ళతో ఉండమంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళు అంటే నేను ఆయనతో ఉండి ఆయనకి సేవలు చేయాలా, రోజు వెట్టి చాకిరీ చేయాలా ఇంట్లో అని అనుకుంటే అప్పుడు ఆహ్, పాడయ్యేదెవరు? పిల్లలకి జీవితంలో ఒక పెద్ద మనిషి ఉండడు. ఏం చేయాలో తెలియదు. ఆ! సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? వాళ్ళ జీవితమే మళ్ళీ పాడైపోతుంది. మన జీవితంలో పెద్దల యొక్క ప్రమేయం ఎందుకు కావాలంటే, వాళ్ళకి అనుభవం ఉంటుంది గాబట్టి, అలాగే ఆహ్, వాళ్ళ అనుభవానుసారంగా వాళ్ళు తెలుసుకున్నటువంటి ఈ జీవితంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి గుణపాఠాల్ని వాళ్ళు వాళ్ళ అనుభవానుసారంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, దీన్ని ఇలాగుండి ఇలా జేస్తే బావుంటదనేటటువంటి గైడెన్స్ మనకిస్తారు. సో, మనకి తెలుసు మన పిల్లలకి వాళ్ళు ఇంకా కంప్లీట్ మెచ్యూరిటీ రాలేదు. పరిపక్వత రాలేదు. సో, వాళ్ళు నాతో ఉండడం బెటర్. నాతో ఉంటే నేను టైమ్‌లీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటాను. దాన్ని బట్టి వాళ్ళ జీవితాన్ని చక్కగా జీవిస్తుంటారు. సక్సెస్‌ఫుల్ అవుతారని మనకు తెలుసు. అందు గురించని మనం పిల్లల్ని మనతో ఉండాలని కోరుకుంటాం. కానీ దాన్ని వాళ్ళు నేను మా నాన్నకి బానిసలాగా ఉండాలా, మా అమ్మకి బానిసలాగా ఉండాలా, నా జీవితం ఇంక వీళ్ళకి వెట్టి చాకిరీ చేయడమేనా అని అనుకున్నారనుకోండి నష్టపోయేదెవరు? పిల్లలే. సో, సేమ్ అదే విషయం జీవాత్మ, పరమాత్మలతో గూడా అదే జరుగుతుందనమాట. పరమాత్మ ఎప్పుడు గాని జీవాత్మ తనతోటి ఉండాలని కోరుకుంటాడు. కానీ జీవాత్మ తనకి అభేదంగా, దూరంగా ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే తాను గూడా ఆధిపత్యాన్ని వహించాలనేటటువంటి ఫ్రీ విల్ ఉండడం వల్ల అది అక్కడ సాధ్యం గాదు. ఒక ఇంట్లో ఇద్దరు తండ్రులు ఉండడం ఎంత అసాధ్యం, అలాగే ఒక సృష్టిలో ఇద్దరు పరమాత్మలు ఉండడం అసాధ్యం. అందు గురించని ఆ జీవాత్మకి ప్రకృతిలో పంపిస్తారనమాట. నువ్వు గూడా ఒక ఆధిపత్యాన్ని వహించు. అందుకే ప్రతి ఒక్క జీవుడికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో వాడే పెద్దయ్యుంటాడు. ఎవ్వరైనా ఈ మనుష్య జీవితంలో, ఈ భౌతిక ప్రపంచంలో జూడండి, ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట దే ఆర్ ఎ లీడర్. ఒక తండ్రి ఇంట్లో లీడర్. ఒక ఉద్యోగి ఆఫీస్‌లో లీడర్. ఒక గృహిణి వాళ్ళ పిల్లలకి లీడర్. ఓకే. అదే గృహిణి కాలేజ్‌కెళ్తే ఆ స్టూడెంట్స్‌కి లీడర్. సో, అలాగా ప్రతి మనిషి ఆడ, మగ తేడా లేకుండా, చిన్న, పెద్ద తేడా లేకుండా వాళ్ళు ఎక్కడో ఒక చోట దే ఆర్ ఎ లీడర్. ఓకే. సో, వాళ్ళకి ఆ లీడర్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి ఆహ్, ఎనఫ్ మంచి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు బెస్ట్ లీడర్. అలా గాకుండా వాళ్ళకే సరైనటువంటి విషయాలు తెలియలేదనుకో, దే ఆర్ ద వరస్ట్ లీడర్స్. అందుకే మనకి భాగవతంలో ఏం చెప్తారంటే ఆహ్, ఎవరైతే గురువులు గాని, తల్లిదండ్రులు గాని, తల్లి గాని, భర్త గాని, దేవత గాని వీళ్ళెవ్వరైనా గూడా వాళ్ళ మీద ఆధారపడినటువంటి వాళ్ళని ఈ జనన మరణ చక్రం నుండి బయటపడేయడానికి వాళ్ళు ఆహ్, ప్రేరేపించలేదు. లేకపోతే బయట పడడానికి వాళ్ళకి బోధించలేదనుకో, వాళ్ళ పదవికి కళంకము. వాళ్ళ పదవిలో ఉండడం గూడా వేస్ట్. ఒక తండ్రి తన పిల్లలకి ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పకపోతే, ఆ తండ్రి యొక్క పోస్ట్ అనేటువంటిది అంత ప్రాముఖ్యత సంతరించుకోదు. ఒక తల్లి గూడా అంతే. ఒక భర్త భార్యకి. అలాగే ఆఫ్‌కోర్స్ భార్యలు వినరనుకోండి. బట్ ప్రయత్నం మనం చేయాలి. ఓకే. ఆహ్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ భర్తలు గూడా వినరు. భార్యలు చెప్పినట్టు అప్పుడప్పుడు. సో, జీవిత భాగస్వామి పరస్పరం ఈ జనన మరణ చక్రం నుండి బయటపడడానికి ప్రయత్నం చేసేటటువంటి పొజిషన్ ఏదుందో దట్ ఈస్ ఏ గుడ్ పొజిషన్. అలా కాకుండే దెన్ దట్ ఈస్ వేస్ట్ అని శ్రీమద్ భాగవతంలో చెప్పారనమాట. ఆ తర్వాత జ్ఞానం పొందిన జీవాత్మ ఇలా ఉంటాడు. ఓకే. సో, భగవంతుడు ఏం చెప్తాడంటే సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరనం నహీనస్త్యాత్మ ఆత్మానం తతో ఇతి పరాంగతిం అంటాడనమాట. అందరిని కూడా సమదృష్టితోటి ఆహ్, అందరిలో పరమాత్మ ఉన్నాడు అనేటటువంటి భావనతో ఉంటాడనమాట. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనకి ఆహ్, డిఫరెంట్ సాధనలున్నాయన్నమాట. ఓకే. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. తర్వాత
అన్యేత్వ ఏమ జానతా శ్రుత్వా నేభ్యా ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతి పరాయణ. ఓకే. రాజలక్ష్మి మాతాజీ మీరు చదువుతారా ఈ ట్రాన్స్లేషన్? లేకపోతే హరినాథ్ శర్మ ప్రభు చదువుతారా? చదువుతామండి. పర్వాలేదు చదవండి ప్రభు. ప్రభుజీ, కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తారు, మరియు ఇతరులు దీనినే దీనినే జ్ఞాన జ్ఞాన సముపార్జన. సముపార్జన ద్వారా పొందడానికి ప్రయత్నిస్తారు. కొంచెం Thank you. ఫాంట్ సైజ్ పెంచండి. ఓకే ప్రభు. ఇంకా మరికొందరు ఆ, ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు ప్రయత్నం చేస్తారు. పరిశ్రమిస్తుంటారు. థ్యాంక్ యూ ప్రభు. పరిశ్రమ థ్యాంక్ యూ. లెటర్స్ బాగా చిన్నగా ఉన్నాయి ప్రభు. పెద్దగా చేస్తాం. ఓకే, సంజనా మాతాజీ ఈ విషయం చదవండి, సెకండ్ ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదువుతాను మాతాజీ ఎవరు? నేను చదువుతా పద్మాను. తప్పకుండా మాతాజీ. సంజనా మాతాజీ హ్యాండ్ రేస్ చేశారా? మాతాజీ తర్వాత మీకు అవకాశం ఇస్తాను. సంజనా మాతాజీ చదవండి. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గములను గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయుట చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హరినాథ్ శర్మ ప్రభు. థ్యాంక్ యూ పద్మా మాతాజీ. సో ఇక్కడ మనకి సాధనలు ఇచ్చారనమాట. మెయిన్గా ఒక 4 ప్రాక్టీసెస్ ఇచ్చారు. ఒకటి ధ్యానేనాత్మని పశ్యంతి, ధ్యానం ద్వారా పరమాత్మని దర్శించవచ్చు. ఇంకొకటి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యయోగేన, సాంఖ్యయోగం ద్వారా అంటే చాలా గ్రంథాలు చదవడం వల్ల మన డిఫరెంట్ అనాలజీస్ అంటే చాలా విశ్లేషణాత్మకమైనటువంటి విధంగా అర్థం చేసుకోవడం వల్ల బుకిష్ నాలెడ్జ్ తోటి పరమాత్మని దర్శించవచ్చు. లేదంటే కర్మయోగం ద్వారా కర్మలు చేస్తాడు కానీ ఫలితాలు భగవంతునికి అర్పిస్తాడు. ఈ కర్మయోగం ద్వారా భగవంతుని పరమాత్మని రియలైజ్ అయ్యేటటువంటి స్టేజ్కి మనం వెళ్తాము. అయితే ఈ మూడిటి కంటే ఇంకా సులభమైనటువంటిది అన్యేత్వ ఏమ జానత శృత్వానేభ్య ఉపాసతే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పైన చెప్పినటువంటి ఈ 3 సాధనములు చేయడానికి ప్రాథమికంగా మనము వాటి గురించి విని ఉండాలి, శ్రవణం అనేటువంటిది చేసి ఉండాలి. మనము ఒక విషయం మనకు తెలిస్తేనే కదా దాన్ని ఎలా పాటించాలి, ఎలా సాధన చేయాలనేటువంటి బుద్ధి మనకు వస్తుంది, అలాగే ప్రేరణ మనకి దొరుకుతుంది. అందుకే శ్రవణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే భగవంతుడు ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే, కొందరు ఈ పై 3 కంటే కూడా కేవలం శ్రవణం ద్వారా మాత్రమే, వినడం ద్వారా నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా భక్తితో వాళ్ళు మహాత్ముల దగ్గర, గురువుల దగ్గర వింటూ నన్ను పొందగలుగుతారు, ఈ సంసార చక్రాన్ని దాటగలుగుతారని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఈ పైన చెప్పిన 3 సాధనలు కొద్దిగా కష్టతరమేమో ఎవరికైనా కానీ, ఈ 4th వన్ మాత్రం చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం అందరం చేస్తుంది అదే. మనం అందరం కూడా భగవంతుని గురించి వింటున్నాం, భగవద్గీతలో చెప్పినటువంటి విషయాల్ని మనము చదువుకుంటూ పరస్పరం మనం శ్రవణం చేస్తున్నాం, వింటున్నాం. దీనివల్ల మీరు ఒక విషయం మీరు గ్రహించి ఉంటే గనక, ఇప్పుడు ధ్యానం చేయాలంటే మనో నిగ్రహము, శరీర ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ అవసరం. ఓకే, అండ్ శరీరంలో నుండి ఎలాంటి సౌండ్ రావద్దు, వాక్కు కూడా మనం మాట్లాడడం కూడా ఆపివేయాలి. అదే వినడం ద్వారా, కేవలం వినడం ద్వారా మీరు ఒక విషయం అర్థం చక్కగా గ్రహిస్తే గనక, మనం వింటున్నాము కానీ మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనం నోటితో ప్రతిస్పందిస్తున్నాము, అలాగే అప్పుడప్పుడు వీడియో ఆఫ్ చేసుకొని స్నాక్స్ కూడా తింటున్నాము.
సో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనము భగవంతుని గురించినటువంటి నాలెడ్జ్ని మనం గెయిన్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే అంటే జస్ట్ చెప్తున్నా నేను, సెకండ్, థర్డ్, ఫోర్త్ పద్ధతిలో మన ఇంద్రియాలన్నీ యాక్టివ్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనము పైన పాటించేటటువంటి పద్ధతుల ద్వారా ఏ స్థితికి వెళ్తామో ఆ స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం దొరుకుతుంది. అందుకే శ్రవణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏ సాధన చేయాలన్నా కూడా శ్రవణం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలా కాలం క్రితము స్పిరిచువల్ లైఫ్లో సీరియస్ అవ్వాలి అనే అనుకునే కంటే ఇంకా చాలా ముందు 2009 ఆ టైంలో అసలు స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే అంత పెద్ద అవగాహన లేదు, దాని గురించి జీరో నాలెడ్జ్. బట్ ఏదో సంథింగ్ మిరాక్యులస్ నాలెడ్జ్ ఉంటుంది. ఇదేదో ఇట్లా మనకి చేస్తే చక్రాలు యాక్టివేట్ అవుతాయి, మనకి ఏదో సిద్ధులు వస్తాయి అనేటటువంటి ఒక రకమైనటువంటి అన్మెచ్యూర్డ్ ఫీలింగ్. అయితే అప్పుడు నేను ఒక విషయం గురించి తెలుసుకున్నమాట. మనకి విపాసన పద్ధతి అనే ఒక పద్ధతి ఉంటుందన్నమాట. దాంట్లో ఓన్లీ మెడిటేషన్ చేపిస్తారు. ఈ విపాసన యోగ కేంద్రాలు మనకి హైదరాబాద్లో ఉన్నాయి. సో వాళ్ళ గురించి తెలుసుకున్నాను అన్నమాట. తెలుసుకొని అసలు ఎలా చేస్తారు ఇది, దీంట్లో ఏ విధంగా కోర్సెస్ ఉంటాయి, ఏం నేర్పిస్తారని డీటెయిల్ స్టడీ చేశాను అనమాట. ఏం తెలిసిందంటే అక్కడ డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ స్కెడ్యూల్స్ 3 రోజులు స్కెడ్యూల్ ఒకటి, 1 వీక్ స్కెడ్యూల్ ఒకటి, 1 మంత్ స్కెడ్యూల్ ఒకటి, ఇట్లా ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఇంకా డిజిటల్ డిశ్చార్జ్ చేయాలి. మన దగ్గర ఎట్లాంటి డిజిటల్ పరికరాలు ఉండకూడదు, వాటన్నిటి డిపాజిట్ చేసేయాలి. వాళ్ళు ఎలాంటి బయట ఫుడ్ ఎలాంటి తీసుకోకూడదు, ఈవెన్ మెడిసిన్స్ అయినా కూడా వాళ్ళకి చెప్పి తీసుకోవాలి. ఓకే. అండ్ వాళ్ళు చేపించేది ఏంటి అంటే ఐసోలేట్ చేస్తారన్నమాట. చాలా మంది ఉంటారు, మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇస్తారు, ఆ ప్లేస్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా మన పక్కకి ఎవరున్నా కూడా మనం చూడొద్దు, పక్క వ్యక్తిని చూడొద్దు, మాట్లాడొద్దు, అసలు పక్క వ్యక్తితో పరిచయం పెంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. కంప్లీట్ ఐసోలేట్ అయిపోయి ఓన్లీ మెడిటేషన్ చేయాలి. సమ్ 8 అవర్స్ ఆర్ 6 అవర్స్ ఎంతనో టైం ఉంటుందన్నమాట. అయితే ఈ డీటెయిల్గా చదివానమాట. సో అక్కడికి వెళ్ళే ముందే ఇది మనం ట్రై చేద్దాం ఉండడానికి ఇలాగా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. అప్పుడు ఏమైందంటే చాలా కష్టమైంది. అంటే అసలు ఒక వ్యక్తితో మాట్లాడకుండా పక్కకున్నటువంటి వ్యక్తిని చూడకుండా ఉండడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి. అసలు అది అలవాటు కాకపోతే స్టార్టింగ్లో చాలా భయంకరంగా ఉంటుంది. అలవాటైతే అది వేరు విషయం. అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ ధ్యానం అన్నమాట. దాంట్లో ఇంకా భగవంతుని ఫోటో, ఆరాధన, అర్చన ఇట్లాంటివి ఏముండవు. ఇక ఓన్లీ మెడిటేషన్ అంతే. అమ్మో! ఇది చాలా అంటే కష్టంగా ఉంది అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇంకా భగవంతుని గురించి వినడం గురించి వింటూ భగవత్ కథలు వింటూ అలాగే భగవంతుడు చెప్పినటువంటి విషయాలు వింటూ ఉంటే ఒక సమ్ డిగ్నిఫైడ్, సమ్ సిగ్నిఫికెంట్ నాలెడ్జ్ అంటే మంచి ఉత్తమమైనటువంటి ప్రామాణికమైనటువంటి గురువుల దగ్గర వినడం వల్ల సమ్ సిగ్నిఫికెంట్ నాలెడ్జ్, అంటే ఇంత తెలిస్తే ఓకే పర్వాలేదు, సమ్ నాలెడ్జ్ అబౌట్ ఆత్మ పరమాత్మ గురించి తెలిసింది అని చెప్పుకోవడానికి, ఇంకొకరికి చెప్పడానికి కూడా ఒక స్థాయిలోకి వచ్చాను. అది ఎలా సాధ్యమైందంటే హియరింగ్, జస్ట్ బై హియరింగ్ ఫ్రమ్ అథెంటిక్ గురూస్, క్వాలిఫైడ్ గురూస్. వాళ్ళ దగ్గర వినడం వల్ల శ్రవణం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే ఒక్కోసారి మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే భగవంతుని గురించి వినడానికి భగవంతుని కూడా ఇంట్రెస్ట్ ఉంటుందట. ఆయన గురించి ఆయన చేసినటువంటి లీలలు వినడానికి భగవంతునికి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుందంట. ఆ విధంగానే ఆయన లీలల గురించి ఆయన వింటున్నప్పుడు జరిగిన ఒక లీల వల్లనే మనకి పురి క్షేత్రంలో జగన్నాథుడి యొక్క ఆవిష్కరణ జరిగిందనమాట. పురి జగన్నాథ్లో మన జగన్నాథ స్వామికి ఒక ఆకారం ఏమి ఉండదు, ఆయనకి ఒక చెక్క
మామూలు విగ్రహానికైతే చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి గానీ, జగన్నాథ్‌పురిలో ఉన్నటువంటి జగన్నాథుడికి మాత్రం అవేమి ఉండవనమాట. ఒక చెక్క ఇట్లా నిరాకార రూపంగా ఉంటుందనమాట. సో, అలా ఎందుకు జరిగిందంటే, ఒకసారి భగవంతుడు తన లీలల గురించి వాళ్ళ ఆహ్, పినతల్లి అయినటువంటి రోహిణీదేవి చెప్తూ ఉంటే, ఆయన వింటూ, వింటూ మైమరిచిపోయాడనమాట. ఒక కట్టెలాగా, ఒక దారువులాగా నిల్చుండిపోయాడనమాట. సో, ఆ విధంగానే అందరికీ దర్శనం ఇవ్వాలి అని చెప్పి నారదముని కోరుకోవడం వల్ల భగవంతుడు జగన్నాథపురిలో అలాగా అందరికీ దర్శనమిస్తాడనమాట. అట్లా అంత శక్తి ఉంటుందనమాట. శ్రవణం అనేటటువంటి దానికి ఆహ్, ఎంతో శక్తి ఉంటుంది. మనం చాలా తొందరగా కనెక్ట్ అవుతాం. మిగతా పద్ధతుల కంటే. ఓకే. సో, అందు గురించని శ్రవణానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్, ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. ఓకే. సో, తర్వాత భగవంతుడు ఈ శరీరంలో ఆత్మ ఎలా ఉంటుంది అని చెప్తాడంటే, ఆహ్, ఎలాగైతే సూర్యుడు ఒక చోట ఉండి సమస్తం ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ప్రసరింపజేస్తాడో వెలుగుని, అదే విధంగా ఆత్మ ఈ జీవుడి శరీరంలో ఉండి చైతన్యాన్ని మొత్తం శరీరం మొత్తం ప్రకాశింపజేస్తుందనమాట. ఇంకా ఈ శరీరం నుండి ఆత్మ విడివడేటప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మొత్తం ఆత్మలోకి లాగేసుకొని అప్పుడు శరీరంలో నుండి ఆత్మ నిష్క్రమణం అనేటువంటిది జరుగుతుందనమాట. ఈ ఆత్మ యొక్క సైజు ఎంత ఉంటుంది అంటే, మన ఎంటిక తీసుకొని ఆ ఎంటిక కొన ఉంటుంది గదా! ఆ కొనని 10,000 పార్ట్స్ మనం కట్ చేస్తే ఏ సైజులో ఉంటుందో, ఆ సైజ్‌తో ఉండి ప్రకాశిస్తూ ఉంటుందనమాట. సో, అది ఆత్మ యొక్క ఆహ్, స్ సైజ్. ఎవరైతే ఈ విషయం గురించి తెలుసుకుంటారో, ఆత్మ గురించినటువంటి ఆహ్, ఓకే. క్షేత్రజ్ఞయోరేవం ఆంతరం జ్ఞానచక్షుషా భూతా ప్రాప్తిమోక్షం చ ఏ విదురు యంతి తే పరము. దేహం మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞానచక్షువుల దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నొందు విధానము నెరుగగలిగిన వారు పరమగతిని పొందుతారు. ఎవరైతే ఈ ఆత్మ పరమాత్మల నడుమ ఉన్నటువంటి ఈ భేదాన్ని, ఆత్మ లిమిటెడ్, పరమాత్మ అన్‌లిమిటెడ్. ఏ విధంగా అన్‌లిమిటెడో మనం తెలుసుకున్నాం. ఓకే. అండ్ ఆత్మ ఆల్వేస్ అండర్ ద ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ప్రకృతి. ప్రకృతికి లోబడే ఆత్మ ఉంటుంది. పరమాత్మ ప్రకృతికి అతీతమై ఆయన ఉంటారనమాట. ఓకే. అండ్ ఆత్మ చేసేటటువంటి పనుల వల్ల, కర్మల వల్ల 84 లాక్ స్పీషీస్‌లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడప్పుడు. కానీ భగవంతుడు ఆయన అంతటా ఉండి, ఆయన ఎలాంటి మోహానికి లోనవ్వకుండా ఆయన అందరి జీవుల గురించి ఎవరి వల్ల గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా, ప్రభావితం అవ్వకుండా ఆయన స్వాతంత్రంగా ఆయన ఏం చేయాలనుకున్నా అది చేస్తారనమాట. సో, ఎవరైతే ఈ విధమైనటువంటి అలాగే ఆయన్ని తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి 4 సాధనములు ఎవరైతే అవలంబిస్తారో దానివల్ల ఆయన్ని తెలుసుకుంటారు. తెలుసుకొని ఈ శరీరంకు ఉన్నటువంటి ఈ బంధనాల నుండి విముక్తులవుతారు అని చెప్పి మనకి ఈ అధ్యాయంలో భగవంతుడు 13th చాప్టర్ ప్రకృతి క్షేత్రజ్ఞ విభాగ యుగంలో కృష్ణ చెప్తారనమాట. సో, ఈ అధ్యాయానికి చాలా మంచి ఫలశ్రుతి ఉంది. ఒకసారి ఒక గ్రామంలో హరిదీక్షితుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన చాలా మంచి సద్బుద్ధితోటి, సత్ప్రవర్తనతోని జీవిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ భార్య చాలా చాలా దుర్మార్గురాలనమాట. ఎప్పుడు ఈ భర్తని మోసం చేస్తూ ఇతరులతో తిరుగుతూ ఉంటుంది. చాలా ఇతరులతో తిరగమనేటటువంటి వ్యసనానికి లోనైపోయి ఉంటుందనమాట. భర్త ఎంత వారించినా కూడా వినకుండా. ఒక వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక అరణ్యం ఉంటుంది. ఆ అరణ్యంలో ఆవిడ విటులతోటి ఎప్పుడు గడుపుతూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఆవిడ అరణ్యానికి విటులతో గడపడానికి వెళ్ళినప్పుడు ఎవరు రారు ఆవిడతోటి భోగించడానికి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈవిడకి చాలా పిచ్చెక్కిపోతుంది. పిచ్చెక్కిపోయి అరుస్తూ ఉంటుందన్నమాట. అరుస్తూ ఉంటే ఆ అరుపులకు ఒక పెద్ద పులి నిద్ర లేచి వచ్చి ఈవిడ మీద పడి ఈమెను తిందామని ఈవిడ మీద దుంకుతుంది. దుంకిన తర్వాత
ఈవిడ చాలా గట్టిగా అరుస్తుందనమాట. "ఓ పెద్ద పులి నన్నెందుకు తినాలనుకుంటున్నావు నువ్వు? నేను నీకేం అన్యాయం చేశానని." అయితే ఆ పెద్ద పులి ఈవిడ ఏదో అడిగింది. కానీ ఆ పెద్ద పులి నిజంగానే సమాధానం ఇస్తుందనమాట. ఏమనంటే, "నేను దుర్మార్గులని, కులటలని మాత్రమే తింటుంటాను. మంచి వాళ్ళని జోలికి నేను వెళ్ళను. నువ్వు కులటవి. అందుగురించని నేను నిన్ను తింటున్నాను. ఎందుకు నేను ఈ విధమైనటువంటి వ్రతం పాటిస్తున్నానంటే, పూర్వజన్మలో నేను ఒక గొప్ప బ్రాహ్మణ జాతిలో పుట్టాను. కానీ అప్పుడు అందరినీ పీడించుకొని దాన ధర్మాలు స్వీకరించేవాడిని. అడుక్కునే వాళ్ళని కూడా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నేను లాక్కునేవాడిని. ఏదైనా పండుగలు, అలాగే ఏవైనా పుణ్యతిథులు వచ్చినప్పుడు ఆహ్, చాలా పుణ్యతిథులు వచ్చినప్పుడు నేను నది ఒడ్డుకి, అక్కడికి, ఇక్కడికి వెళ్ళి చాలా చాలా దానాలు స్వీకరిస్తూ ఉండేవాడిని. ఎవరికీ రూపాయి ఖర్చు పెట్టేవాడిని గాదు. అలాగే నా శరీరం చాలా చాలా వృద్ధావస్థకొచ్చినా గూడా ఈ దానం స్వీకరించడం అనేటువంటిది, అలాగే దుర్మార్గుల దగ్గర నుండి కూడా నేను దానం స్వీకరించేవాడిని. అందరిని చాలా చాలా క్షోభ పెట్టి నేను డబ్బులు వసూలు చేస్తుండేవాడిని. నేను ఒకరోజు కుక్క గరవడం వల్ల నేను చనిపోయాను. చనిపోయిన తర్వాత యమలోకంలో చాలా చాలా బాధలనుభవించి, తర్వాత ఈ పులి శరీరంలో జన్మించాను. ఎందుకంటే నా క్రితం జన్మలో నేనందరిని క్షోభ పెట్టి డబ్బులు వసూలు చేసేవాడిని గాబట్టి, ఇప్పుడు గూడా జీవులని క్షోభ పెట్టి తన కడుపు నింపుకునేటటువంటి జన్మ నాకొచ్చింది. కానీ నాకు పూర్వజన్మ స్మృతి ఉంది. అందువల్ల మంచి వాళ్ళ జోలికి నేనెళ్ళను. దుర్మార్గులు, కులతల జోలికే వెళ్ళి వాళ్ళు సమాజానికి భారం గాబట్టి, వాళ్ళని మాత్రమే నేను ఎందుకు ఈ పులి శరీరంలో ఉన్నాను గాబట్టి, ఈ పులి శరీరంలో నేను పళ్ళు తిని బ్రతకలేను. మాంసం తినే బ్రతకాలి. కానీ దాంట్లో కూడా నేను ధర్మాన్ని పాటిస్తాను. ఎవరైతే సమాజానికి భారమో వాళ్ళనే నేను తిని బ్రతుకుతూ ఉంటానని చెప్పి, ఈ స్త్రీని తినేస్తుంది. చంపేసి తినేస్తుంది. తిన్న తర్వాత ఈ స్త్రీ నరకలోకానికి వెళ్ళి నానా నరక బాధలు అనుభవించి తర్వాత చాలా రోగగ్రస్తమైనటువంటి శరీరాన్ని స్వీకరిస్తుందనమాట. మనిషిలాగా పుడుతుంది. కానీ పుట్టినప్పటి నుండి చాలా రోగాలు, ఎన్నో రోగాలనమాట. ఆ రోగాలు అనుభవిస్తూ, జీవిస్తూ ఉంటే ఒకానొక సమయంలో మంచి పశ్చాత్తాపపడి భగవంతుడు ఎందుకు మనుషులకు కష్టాలిస్తాడంటే పశ్చాత్తాపపడడానికి. మార్పు రప్పియడానికి మనుషులలో. ఓకే. సో, ఎందుకంటే మనం అన్నీ బాగున్నాయనుకోండి, భగవంతుని గురించి ఆలోచనే ఉండదు. జీవితంలో ఏదో ఒక లోటుంటేనే అప్పుడే అది లోటు ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళంతా గూడా మనల్ని చీదరించుకున్న తర్వాత ఎక్కడికెళ్ళినా అందరూ చీదరించుకుంటున్నారు. లాస్ట్ ఆప్షన్‌గా భగవంతుని దగ్గరికెళ్దాం. అట్‌లీస్ట్ అక్కడైనా వర్కౌట్ అవుతుందో అని జెప్పేసి భగవంతుని దగ్గరికెళ్తామనమాట. సో, ఈవిడ గూడా ఎన్నో చిత్కారాలు అనుభవించిన తర్వాత భగవంతుని దగ్గరికి ఒకసారి గుడికెళ్తుందనమాట. గుడికెళ్ళి ఆ గుడి మెట్ల మీద గూర్చొని ఎవరైనా ఏమైనా ఇస్తారేమో తిందామని భగవంతుని ప్రార్థిస్తుంది. అక్కడొక మహాత్ముడొచ్చి భగవద్గీతలోని 13 అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం, శరీరము, పరమాత్మ గురించినటువంటి విశేషాల గురించి మంచి ప్రవచనం ఇస్తాడనమాట. ప్రవచనం ఇచ్చి అధ్యాయం మొత్తం పారాయణ చేస్తాడు. ఆ పారాయణం మొత్తం ఈవిడ వింటుంది. విన్న తర్వాత అప్పుడు ఆమెకి ఆ మనుష్య శరీరంలో నుండి విముక్తి ఏర్పడి ఉత్తమ లోకాలకు వెళ్తుందనమాట. అది ఈ 13వ అధ్యాయంకి ఉన్నటువంటి గొప్ప ఫలశ్రుతి. అంటే మనుష్యుడు ఏ దీనస్థితిలో ఉన్నా గూడా ఈ అధ్యాయం ఆత్మ పరమాత్మకు ఉన్నటువంటి లక్షణములు, భేదములు, జ్ఞాన లక్షణాలు ఇవన్నీ విన్నంత మాత్రం చేత ఉత్తమ గతులు పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుందనమాట. ఓకే. సో, అది 13థ్ చాప్టర్‌లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అండ్ భువన మాతాజీ మనకి ఈ చాప్టర్‌కి సంబంధించిన పోల్ ఉందా? భువన మాతాజీ ఉన్నారా? వెరీ గుడ్. యెస్ మాతాజీ. हरे कृष्ण प्रभु जी। यस प्रभु जी। ప్లీజ్ మాతాజీ. చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్. క్షేత్రజ్ఞుడనే పదం గీతలో ఎవరిని సూచిస్తుంది? భగవంతుడు, మనసు, శరీరం, ఇంద్రియాలు.
కేశంలో అనే పదం గీతంలో ఎవరి సూచిస్తుంది? భాగవతుడు, మనసు, శరీరం. భాగవతుడు, మనసు, శరీరం, ఇంద్రియాలు. థ్యాంక్ యూ ఇంద్రియాలు. మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే. సో కరెక్ట్ ఆన్సర్ భగవంతుడు. భగవంతుడు. ఎవరైతే భగవంతుడు అని పెట్టారో వాళ్ళ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నేనే ప్రభుజీ సంగీత. థ్యాంక్ యూ మాతాజీ. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నెక్స్ట్ క్వశ్చన్, భగవంతుడు పరమాత్మ రూపంలో అందరిలో ఉంటాడని ఏ ఉదాహరణ ఇచ్చాడు? సూర్యుడు, మబ్బులు, చంద్రుడు, ఆకాశం. సూర్యుడు. వెరీ గుడ్. ప్రభుజీ నేనే సంగీత. వెరీ గుడ్ మాతాజీ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మాతాజీ. యథా ప్రకాశత్యేకః కృష్ణం లోకం ఇమాం రవి క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. ఓకే. కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. కరెక్ట్ ఆన్సర్ సూర్యుడు. అందుకే మనకి లాస్ట్ చెప్తారు కదా. హరే కృష్ణ. ಮತ್ತೆ థర్డ్ క్వశ్చన్, జీవుడు ఏ ప్రదేశంకు చెందినవాడు? దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, వైకుంఠం, భౌతిక ప్రపంచం. ఓకే. సో వైకుంఠం కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే జీవుడు వైకుంఠానికి వెళ్ళవలసినటువంటి సాధన చేయాలి కాబట్టి వైకుంఠానికి చెందినటువంటి వాడనమాట. ఓకే. సో వైకుంఠ అంటే అర్థం ఏంటంటే ఎక్కడైతే ఇంకా కష్టం అనేటువంటిది ఉండదో అది వైకుంఠం అన్నమాట. ఓకే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఈ 13th చాప్టర్కి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగవచ్చు. ఎస్ చంద్రికా మాతాజీ. ప్రభుజీ రాజశేఖరెడ్డి. హరే కృష్ణ ప్రభు. ఓకే. ఎస్ బాబు, చెప్పండి బాబు. అంటే ఇది అధ్యాయం కాకుండా జనరల్ డౌట్ ప్రభుజీ. ఎస్. ఇప్పుడు కొందరు ఇళ్లలో జీవితాల్లో మెంటలీ హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ పుడతారు ప్రభుజీ చిన్నప్పటి నుండి. నచ్చే యాత్ర ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అంత బీపీ షుగర్లు వచ్చేసి కొందరు ఆత్మహత్య కూడా చేసుకునే సంఘటనలు మనం చూస్తుంటాము. అది ఎందువల్ల అంటే పూర్వజన్మ సుకృతమా మరి ఏంటి? ఎస్. ఫస్ట్ అట్లాంటి వాళ్ళందరి గురించి మనం భగవంతుని ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా మంచిగా స్వస్థత పొందాలని. అంటే అలా ఎందుకు వస్తుందంటే మనకి గరుడ పురాణంలో లిస్ట్ ఇచ్చారనమాట.
మనుష్యుడు ఈ జన్మలో ఏ విధమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు, దానికి అతను గత జన్మలో చేసుకున్నటువంటి పాపం ఏంటి, గత జన్మలో ఏ పాపం చేసుకోవడం వల్ల ఈ జన్మలో ఆ పలానా కష్టాన్ని అనుభవిస్తున్నాడు అనేటువంటిది ఒక లిస్ట్ ఇచ్చారనమాట. సో దాంట్లో కొన్ని పాపాలు చేయడం వల్ల మనుషులకి పుట్టుకతోటే కొన్ని వైకల్యాలు ఏర్పడతాయి, అందరిలాగా ఉండలేరు అనమాట. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్లనే అలా ఉంటుంది. అలాగని చెప్పి మనం వాళ్ళని నువ్వు పూర్వజన్మలో పాపాత్ముడి కాబట్టి ఇట్లా అనుభవిస్తున్నాం మనం నిందించకూడదు. అప్పుడు నిందిస్తే అది మనం పాపం చేసినట్టు అవుతుంది. ఎట్లా అయితే ఒక దొంగతనం చేసిండు అనుకోండి, ఆ దొంగను మనం పట్టుకొని మనం కొట్టినా తిట్టినా కూడా నేరమే అవుతుంది. శిక్షించడానికి చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది, వాళ్ళకి అప్పచెప్పాలి అంతే తప్ప మనం మనం శిక్షించడం, మనం తిట్టడం చేయకూడదు. అదేవిధంగా ఎవరైనా బాధలు పడుతున్నారంటే వాళ్ళు బాగుపడడానికి మనం ప్రార్థన చేయాలి, భగవంతుని కోరుకోవాలి, కానీ మనం నిందించకూడదు. బట్ వాళ్ళు పడేటటువంటి బాధ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ వాళ్ళ పాస్ట్ లైఫ్ డీడ్స్, పూర్వజన్మ యొక్క కర్మల వల్లనే. అది చదివితే నిజంగా చాలా భయమేస్తుంది. జీవితంలో చాలా పరివర్తన కలుగుతుందనమాట. నా దగ్గర లిస్ట్ ఉంది. ఇప్పుడు కాదు కానీ ఎప్పుడైనా ఎవరైనా నిజంగా సీరియస్‌గా స్పిరిచువల్ లైఫ్‌లో ముందుకెళ్ళాలని కుతూహలంతో ఉంటే సో వాళ్ళకి మాత్రమే రివీల్ చేయాలని చెప్పి నేను పెట్టుకున్నాను నా దగ్గర. ఎందుకంటే అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయలేరనమాట. భయపడతారు చాలామంది. అదే ప్రభు. ఇంకోటి ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇప్పుడు మన నార్మల్గా పెళ్లి సంబంధం చూసాం అంటే జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు 7 తరాలు చూడాలంటారు, అది ఎందుకు ప్రభుజీ 7 తరాలు చూడాలంటారు? ఓకే. 7 తరాలు ఎందుకు చూడాలి అంటారంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక వంశంలో మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించాడు అనుకోండి. అంటే ఆధ్యాత్మిక ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలు భగవంతుడు చెప్పాడు కదా! ఆ విధంగా ఉంటూ ఎవరైనా జీవించాడు అనుకోండి, కొన్ని జన్మల వరకి ఇటు వెనక జన్మలో అలాగే ముందు జన్మల వరకి ఆ ప్రభావం ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ప్రహ్లాద మహారాజు ఉన్నాడు. ప్రహ్లాద మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఓకే. ఆయన చేసినటువంటి భక్తికి వాళ్ళ నాన్న పరమ రాక్షసుడైనా కూడా వాళ్ళ నాన్న ఉత్తమ గతులు పొందాడు. ఆ తర్వాత ప్రహ్లాదుని యొక్క కొడుకు విరోచనుడు. విరోచనుడి యొక్క కొడుకు బలి మహారాజు. అయితే బలి మళ్ళా కొద్దిగా రాక్షసుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇంద్రుణ్ణి, స్వర్గాది లోకాలని బాధ పెట్టడం జరిగింది. కానీ ప్రహ్లాదుడు చేసినటువంటి భక్తికి బలి మహారాజు కూడా స్వస్థత కలిగింది. భగవంతుడు బలి మహారాజుని శిక్షిస్తున్నాడనే మనం అనుకుంటాం. కానీ ప్రహ్లాదుడి యొక్క ప్రభావం బలి మహారాజు మీద కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన మాటిస్తాడు. భగవంతుడు వామన రూపంలో వచ్చి నాకు 3 అడుగుల స్థలం కావాలి అంటే నేను ఇస్తా అని మాటిస్తాడనమాట. మాటిచ్చిన తర్వాత శుక్రాచార్యులు వచ్చి చెప్తారు, అది ఆయన ఎవరో కాదు, వచ్చింది విష్ణువే, నిన్ను నాశనం చేయడానికి వచ్చిండు, నువ్వు ఇట్లాంటప్పుడు మాట తప్పినా పర్వాలేదు, ఏం కాదు అని చెప్పేసి అంటాడనమాట. కానీ బలి మహారాజు ఒప్పుకోడు. నేను మాట ఇచ్చినా ఏమన్నా కానీ పర్వాలేదు, మొత్తం పోని, విష్ణువే నా దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడంటే నేనెంత అదృష్టవంతుణ్ణి అని భగవంతుడికి 3 అడుగుల స్థలం ఇచ్చేస్తాడనమాట. మరి ఆ సంస్కారం ఎక్కడి నుండి వచ్చింది? పూర్వీకుడి నుండి, తన తాత నుండి వచ్చిందనమాట. తన ప్రహ్లాదుడు కూడా వచ్చి చూస్తాడనమాట బలి మహారాజుని. భగవంతుడు బలి మహారాజు నెత్తి మీద కాలు పెట్టేటప్పుడు బలి మహారాజుని వర్ణ పాశాలతో కట్టేస్తాడనమాట. కట్టేసి ఆయన నెత్తి మీద కాలు పెడతాడనమాట. కాలు పెడితే అప్పుడు ప్రహ్లాద్ మహారాజు వచ్చి చూస్తాడు, అయ్యో నా మనవడికి ఇంత కష్టం వచ్చిందా అని చెప్పి. కానీ భగవంతుడు ఏం చెప్తాడంటే, ఇది నేను ఆయనకి ఇస్తున్నటువంటి అనుగ్రహం అని బలి మహారాజుని మొత్తం పాతాళ లోకానికి రారాజుని చేసేస్తాడనమాట. సమస్త భోగాలు అనుభవించేటటువంటి గొప్ప స్థితిని అనుగ్రహిస్తాడనమాట. సో ఆ బలి మహారాజుకి భగవంతునికి నేను ఆయనకి మాట ఇచ్చాను, నేను ఆ మాట నెరవేర్చాలి అనేటటువంటి గొప్ప సంస్కారం ఎక్కడి నుండి వచ్చిందంటే తన తాత దగ్గర నుండి వచ్చిందనమాట. ఎందుకు 7 తరాలు చూడాలి అంటారంటే, ఆ 7 తరాల్లో గనుక ఎవరైనా గొప్ప భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఆ సంస్కరణలు వస్తాయని చెప్పేసి.
అలాగే మనకి భాగవతంలో ఇంకొక వృత్తాంతం వస్తుంది. వేణుడు అని చెప్పి ఒక ఆయన, ఒక మహారాజు ఉంటాడనమాట. వాళ్ళ తాతగారు ఎవరు అంటే మృత్యు కాలుడు ఒక ఘోరమైనటువంటి మనుషులకు శిక్ష వేసేటటువంటి క్రూరత్వమైనటువంటి ఒక పొజిషన్ వాళ్ళ తాతగారిది. ఈ వేణుడికి ఆ క్వాలిటీస్ వస్తాయన్నమాట. నాస్తికుడిలాగా బతుకుతాడు. దేవుడే లేడు, నేనే దేవుణ్ణి, నన్నే అందరూ పూజించాలి, మనిషి పుట్టిన తర్వాత మనుషుడు విపరీతమైనటువంటి సుఖాలు పొందాలి అనేటటువంటి పూజలు, ధర్మము ఏది పాటించకుండా విచ్చలవిడిగా జీవిస్తుంటాడు అనమాట. దానివల్ల దేశం మొత్తము క్షామానికి గురైపోతుంది అనమాట. ఎక్కడ వర్షపు చింకు పడదు. అతను అంత దుర్మార్గమైనటువంటి బుద్ధితోని ప్రవర్తిస్తున్నప్పుడు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ వచ్చి అతన్ని వాళ్ళేం యుద్ధం చేయరు ఆయనతోటి. కేవలం వీళ్ళు వచ్చినప్పుడు ఆయన్ని గౌరవించకుండా వీళ్ళని కూడా అణిచివేద్దామని ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నిస్తుంటే వాళ్ళు ఒక్కసారి ఏమని ఓంకారం చేస్తారు, అంతే చనిపోతాడు. అయితే ఆ వేణుడికి ఎక్కడ నుండి వచ్చినాయి అలాంటి సంస్కారాలు, నాస్తికమైనటువంటి సంస్కారాలు? వాళ్ళ మా తల్లి తరపు నుంచినటువంటి తండ్రికి, వాళ్ళ తాతగారికి ఆ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అవి ఈయనకు వచ్చినాయి అన్నమాట. సో 7 తరాలు ఇటు అటు ఎందుకు చూడమంటారంటే, ఆయా తరాల్లో ఎవరైనా దుర్మార్గుడు గాని, మంచివాడు గాని ఉన్నాడా లేడా? దుర్మార్గుడు ఉంటే దండం, ఆ జోలికి వెళ్ళొద్దు. మంచివాడు ఉంటే అదృష్టం, వెళ్ళాలి. కానీ ఇప్పుడు కలియుగంలో అంతా ఎవరు చూడట్లేదు. ఒకప్పుడు చూసేవాళ్ళు. డబ్బు 7 తరాల్లో ఎవరన్నా మంచి కరప్టెడ్ పొలిటీషియన్ ఉన్నారా లేదా? ఇవే చూస్తున్నారు తప్ప. ఎస్ పురుషోత్తం ప్రభు చెప్పండి. వెల్కమ్. అదర్ దెన్ ది సబ్జెక్ట్ అండి. చెప్పారు. మీరు విపాషణకి అటెండ్ అయ్యారా లేదా సార్? నేను అటెండ్ అవ్వలేదు ప్రభు. నేను అంటే విన్నాను, వెళ్దాం అనుకున్నాను కానీ ఎందుకు నాకు సెట్ అవ్వదని అనిపించింది. అష్టాంగ యోగా నేర్చుకున్నాను. ఆ తర్వాత సంభవ్ ఈ భక్తి యోగలోకి భగవంతుడు తీసుకొచ్చేసిండు. ఆ తర్వాత ఇట్లనే కంటిన్యూ అయిపోతుంది. నేను జాయిన్ అవుదాం అనుకున్నాను గురుగారు. కాకపోతే మొన్న మా మిత్రుడు యోగా మిత్రుడు ఒక అతను వెళ్ళి వచ్చాడు. 2-3 days లోనే బ్యాక్ వచ్చాడు. చాలా భయపడిపోయాడు తను. చాలా కఠోరంగా ఉంటాయన్నమాట. ఆస్టెరిటీస్ చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. అసలు పక్కకి ఎవరున్నారు కూడా మనకి సంబంధం ఉండకూడదు. ఇంద్రియాలు నిగ్రహం చేసుకోవడానికి కూర్చోలేము. గుర్రం గూడలో ఉంది. ఇబ్రహీంపట్నం దగ్గర గుర్రం గూడ. అవును ప్రభు, అవును. నాగార్జున సాగర్ రూట్ లో. ఎస్ ఎస్. ఎక్కువ బౌద్ధ మతాన్ని, శూన్యవాదాన్ని పాటించే వాళ్ళు ఈ మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేస్తారు. శ్వాస నిధ్యాస వాళ్ళు మెడిటేషన్ చేస్తారు అనమాట. సో వన్ ఆఫ్ ద ప్రాసెస్, బట్ చాలా కష్టం అందరికీ సాధ్యం. నేను అక్కడే ఉంటే పిచ్చోండి అయిపోతానని చెప్పేసేవాడు. ఎందుకంటే మనకి మనుషులకి మన స్వభావం అది. మనకు ఉన్నటువంటి ఇంద్రియాలని ఉపయోగించకుండా ఉండలేం మనం. అది ఇంద్రియాల్ని ఖచ్చితంగా ఉపయోగించే జీవనమే మనకి నచ్చుతుంది స్వతహాగా. కాబట్టి అందులోనే ది బెస్ట్ మనం చూస్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము కనెక్ట్ అవ్వగలం. మనం కనెక్ట్ అవ్వలేకపోతే కష్టం అది. శ్రీనాథ్ ప్రభు, మీకు ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ద్వైత సంప్రదాయానికి అద్వైత సంప్రదాయానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇట్లా బిగినర్స్ దేన్ని ఫాలో అయితే బాగుంటుందని. వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ద్వైత అద్వైత సాంప్రదాయాలు అనేటువంటిది ఏంటి అంటే జ్ఞానము, ఉపాసన. సో డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు అద్వైతము అంటే ఏంటి అంటే, ఎంతమంది విన్నారు అద్వైతం అనేటటువంటి పదాన్ని? అంటే జగద్గురు ఆది శంకరాచార్య. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటిది అద్వైత సిద్ధాంతం అన్నమాట. మనకి అద్వైతం గురించి బ్రహ్మ సమితిలో ఒక చక్కటి వర్ణన ఉంటుందన్నమాట. అద్వైతమచ్యుతమనంతమనాది రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ.
వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి అని వర్ణన ఉంటుందన్నమాట. ఓ స్వామి, అద్వైతం అచ్యుతం అనంతం అని అంటారు అని వర్ణిస్తాడనమాట. బ్రహ్మ సృష్టి ఆరంభం యందు భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు గొప్పగా. అందులో ఈ అద్వైతం అచ్యుతం అనంత మాధ్యం అని స్తుతి చేస్తాడు. అంటే ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో, మీరు తప్ప ఇంకొకటి లేదు అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ, ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకొకటి లేదు, మీకు అసలు నాశనం అనేటువంటిది లేదు, మీరు చాలా పురాణమైనటువంటి వ్యక్తి, మీరు ఎంత పురాణమైనా కూడా నవయవ్వనం, ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. ఓకే. సో వేద జ్ఞానం ద్వారా కూడా మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టం. కానీ వేదేషు దుర్లభమదుర్లభ ఆత్మభక్తో, ఎవరైతే తమ యొక్క అంతరాత్మలయో మిమ్మల్ని ధ్యానిస్తూ స్మరిస్తూ జపిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం మీరు సులభంగా దొరుకుతారు అని చెప్తారనమాట. సో ఇక్కడ అద్వైతం అంటే ఏం తెలుసుకోవాలంటే, దెర్ ఈస్ నో టూ, ఓన్లీ వన్. భగవంతుడు తప్ప ఇంకొకటి లేదు. అందుకే మనకి భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు మనకి 10th చాప్టర్లో అహమాదిశ్చమ సర్వస్య చాహం హృది సన్నివిష్టు, అంటే మొత్తం నేనే అయి ఉన్నాను. ఏకాంశేన స్థితో జగత్, ఈ జగత్తు మొత్తం నా ఒక్క అంశంలో ఉంది, మొత్తం ఈ జగత్తంతా నేనే ఉన్నానని భగవంతుడు చెప్తాడనమాట. దట్ ఈస్ నాలెడ్జ్. ఓకే. అయితే జగత్తంతా భగవంతుడే ఉన్నాడు కదా, మరి మనం కూడా భగవంతుడేనా అంటే, దానికి భగవంతుడు మనకి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, మొత్తం ఈ సృష్టి మొత్తం నా యందే ఉంది, నేను సృష్టిలో లేను. నా యొక్క యోగ ఐశ్వర్యం ద్వారా నేను ఈ సృష్టిలో ఉండి సృష్టిని నడిపిస్తున్నాను. అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క యోగ ఐశ్వర్యం. సో దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ తెలుసుకొని మనము భగవంతుడు ఆయన పరమాత్మ, నేను జీవాత్మ, ఆయన విభు, నేను అణు. పరమాత్మకి అంతా తెలుసు. మనం ఈరోజు తెలుసుకున్నాం కదా జీవాత్మకి పరమాత్మకి లక్షణాలు. జీవాత్మకి జీవాత్మ ఎప్పుడు కూడా ప్రకృతికి లోబడిపోయే ఉంటాడు, కానీ పరమాత్మ ప్రకృతికి అతీతుడు. బట్ భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ సమస్తం కూడా నేనే అని చెప్తున్నాడు. నీ సమస్తం నేనే అయినప్పటికీ కూడా లక్షణాల పరంగా తేడా ఉంది. అవునా కదా? సో పరమాత్మకి ఉన్న లక్షణాలు మనకి లేవు. మనకి ఉన్నటువంటి లక్షణాల వల్ల మనం లోబడిపోయి ఉంటున్నాము ప్రకృతికి, కానీ పరమాత్మకి ఉన్న లక్షణాల వల్ల ఆయన మొత్తం ప్రకృతిని శాసిస్తున్నాడు. సో అద్వైతం అంటే ఏంటి అంటే, దెర్ ఈస్ నన్ అదర్ దాన్ గాడ్. ద్వైతం అంటే ఏంటి అంటే, ఎస్, బట్ దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. లక్షణాల్లో తేడా ఉంది. కాబట్టి నేను ఎప్పుడు పరమాత్మని కాలేను, బట్ నేను పరమాత్మని ఉపాసన చేసి పరమాత్మకి దాసుడిని అవ్వగలను అనేటటువంటి సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం అన్నమాట. సో అద్వైతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. ఆయన ఏమంటారంటే, కామ్యోపాసన వ్యర్థయంతే అనుదినం కించిత్ సేవీప్సితం స్వర్గాపవర్గశ్చ కిం. చాలా మంది తమ జీవితాల్లో స్వర్గానికి వెళ్ళాలని, లేదంటే మోక్షం పొందాలని సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ప్రతినిత్యము ఆ యదునందనుని యొక్క పాదాలయందు భక్తిని పెంపొందించుకోవడానికి మాత్రమే ఇష్టపడతాను. ఆ యదునందని యొక్క భక్తుడిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతాను అని చెప్తాడనమాట. ఆయన ఒక గొప్ప గ్రంథం రాశారనమాట, ప్రబోధ సుధాకరం అని చెప్పి. దాంట్లో చెప్తారనమాట. ఆయన అద్వైతాన్ని భగవంతుడికి ఆయన ఇంకొక మాట ఏమన్నారంటే, శంకరాచార్యుల వారు, బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ న పరహ అంటాడనమాట. ఆ బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మము సత్యం, ఈ జగత్ ఏదైతే ఉందో అది మిథ్య, ఒకప్పుడు వస్తుంది పోతుంది, కాబట్టి అది మిథ్య. భగవంతుడికి జీవుడికి ఆ బ్రహ్మమే జీవుడై ఉన్నాడు
అని చెప్పి ప్రతిపాదించారన్నమాట. అయితే మనము ఆధ్యాత్మిక జీవితంలో 3 స్టేజెస్‌ని తెలుసుకున్నాం. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి, శబ్దయతి అని. సో, సమస్తం బ్రహ్మాన్నే చూడటం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రాథమిక దశ. అందరి లోపల భగవంతుడు అవ్యక్త రూపకంగా ఉన్నారు. అలా తెలుసుకోవడం ప్రాథమిక దశ. సో, ఆ దశ నుండి ఇంకా 2 దశలు మీదికి వెళ్ళాలి. సో, అందుకే శంకరాచార్యుల వారు బ్రహ్మానికి, జీవుడికి అభేదం అన్నా గూడా ఆయన ఏమన్నారంటే, నేను మాత్రం ఆ యదునందన్ యొక్క కుమారుడి పాదాల మీద మాత్రమే భక్తి పెంపొందించుకోవడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే నేను ఆ ప్రేమని ఆస్వాదిస్తాను. దాంట్లోనే పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంది అని చెప్పి ఆయన మళ్ళీ ద్వైతంలోకొస్తారనమాట. సో, అద్వైతం అంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్. ద్వైతం అంటే దేర్ ఆర్ 2 క్యారెక్టరిస్టికల్లీ దేర్ ఆర్ 2 పరమాత్మ, జీవాత్మ. దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ గుణాస్ అని ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యుల వారు అయితే ఉడిపి మఠం ఏదైతే ఉందో ఆ ఉడిపి మఠం స్థాపించినటువంటి మధ్వాచార్యుల వారు ప్రతిపాదించారనమాట. ఇవి ఆధ్యాత్మిక అద్వైతం మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే అద్వైతం అనేటువంటి నాలెడ్జ్. అదే నాలెడ్జ్తో మనము జీవించలేము. ఉదాహరణకి ఒక్కటే ఉంది, ఆ సమస్తం ఒక్కటే అన్నారనుకోండి, అప్పుడు యూ అండ్ మీ ఆర్ సేమ్. మీకు చెందినటువంటి విషయాలు, ఆస్తిపాస్తులు నాకు చెందినతాయి, మన ఇద్దరం ఒకటే అంటే నడుస్తుందా? లేదు. చాలా కష్టం. అండ్ ఎందుకంటే సి డ్రాస్టికలీ అంటే మనం ఒక లెవెల్ నుండి చూస్తే దెర్ ఆర్ నో డిఫరెన్స్. అందరం కూడా భగవంతుని యొక్క పుత్రులమే, భగవంతుని యొక్క పిల్లలమే. కాబట్టి అందరం కూడా ఒక కుటుంబానికి చెందినట్టు వాళ్ళే. అప్పుడు మీకు సంబంధించి నాకు సంబంధించింది మీది నాది, నాది మీదే అని అర్థం చేసుకోవాలి. కానీ అలా వ్యవహారంలో అలా జీవించలేం, కష్టం. ప్రభుజీ వసుదేవ కుటుంబం అంటాం కదా, ఎస్ బ్రో. అది మరి ఇంట్లో తేడా వస్తుందా ద్వైత అద్వైతం? యా, సో అందుకే దట్ ఈస్ నాలెడ్జ్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. ఓకే, ఈ శరీరంలో మీ శరీరంలో ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, మాంసం ఉంది. నా శరీరంలో ఎముకలు ఉన్నాయి, రక్తం ఉంది, మాంసం ఉంది. ఓకే, సో ఒక విధంగా చూస్తే బయోలాజికల్లీ బోత్ ఆర్ సేమ్. నా శరీరంలో ఏమున్నాయో మీ శరీరంలో కూడా అవే ఉన్నాయి బయాలజికల్గా చూస్తే. కానీ మీరు డీటెయిల్గా వెళ్తే మీ బ్లడ్ గ్రూప్ వేరే, మీ డిఎన్ఏ వేరే, అలాగే మీకున్నటువంటి అది కరెక్ట్, మన గుణం వేరే, నాకున్నటువంటి గుణం వేరే. దేర్ ఆర్ డిఫరెన్సెస్. అందుకే బయాలజికల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ వన్, బట్ ప్రాక్టికల్లీ దేర్ ఆర్ డిఫరెన్సెస్. సో అద్వైతం అనేటువంటిది బయాలజికల్ థింగ్. బయాలజికల్లీ వీఆర్ వన్, బట్ నాట్ ప్రాక్టికల్లీ. చాలా ఇబ్బందులు. ఒకసారి ఇట్లా ఈ అద్వైత సిద్ధాంతం గురించి రామకృష్ణ పరమహంస వాళ్ళ శిష్యులకు చెప్తారనమాట. అంతటా పరమాత్మనే ఉన్నాడు, సో అందరిలో పరమాత్మని చూడాలి, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ శిష్యుడు ఏం చేస్తాడంటే, ఓ గ్రేట్ అనుకొని ఆయన గురుకులంలో పాఠం నేర్చుకున్న తర్వాత బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బయట ఏం జరుగుతుందంటే, ఒక మదం ఎక్కిన ఏనుగు వీధుల గుండా తిరుగుతుంది. దాన్ని దాన్ని పాలించేటటువంటి మావటి ఏం చేస్తాడంటే, అందరినీ తప్పుకోండి తప్పుకోండి, ఏనుగు మదం ఎక్కింది, కింద పడేస్తే తొక్కేస్తుందని అరుస్తుంటాడనమాట. ఈయన ఏం చేస్తాడంటే, అంతటా పరమాత్మనే ఉన్నాడు, నాలో పరమాత్మ, మావటిలో పరమాత్మ, ఏనుగులో పరమాత్మ, సృష్టిలో పరమాత్మ, ఎవ్రీవేర్ ఈజ్ గాడ్ అని చెప్పేసి అట్లే నిల్చుంటాడు అనమాట. ఆ ఏనుగు వచ్చి తొక్కేసి కిందేసి తొండంతో తిప్పి టపా టపా కొడుతుంది అనమాట. అందరు అతి కష్టం మీద అందరు ఆయన్ని కాపాడతారనమాట. కాపాడి తీసుకెళ్ళి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే బొక్కలన్నీ ఇరిగిపోయి ఉంటే ఇట్లా పెట్టేసి ఉంటాడు అనమాట. ఈ రామకృష్ణ పరమహంస వెళ్తాడనమాట. వెళ్ళి, ఎందుకు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళినావు, నువ్వు ఏనుగు ముందట ఎందుకు నిల్చున్నావు అంటే, గురుగారు మీరే కదా అంతటా పరమాత్మ ఉన్నాడు, అంతటా పరమాత్మ దర్శనమే చేసుకోవాలన్నారు కదా, సో నేను ఆ ఏనుగులో కూడా పరమాత్మ దర్శనమే చేసుకున్నా అంటే, అరే కరెక్టే రా, నువ్వు అన్నది కరెక్టే, మరి మావటిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన చెప్పినట్టు ఎందుకు ఇన్ లేదు నువ్వు మరి, ఆయనలో కూడా పరమాత్మ.
ఆయన చెప్పినట్టు ఎందుకు ఇనలేదు? అవును గురుగారు. సో, అద్వైతం ఈస్ నాలెడ్జ్. ఇట్ కెనాట్ బి ప్రాక్టికల్లీ అప్లైడ్. బట్ ద్వైతం ఈస్ ప్రాక్టికల్. దెర్ ఆర్ డిఫరెన్సెస్. ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెన్స్. సో, బట్ ఒక ఆధ్యాత్మిక స్పిరిచువల్ లెవెల్‌లో ఎవ్రీథింగ్ ఈజ్ వన్. బట్ మెటీరియల్ లెవెల్లీ అండ్ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. వీ హ్యావ్ టు అప్రోచ్ మనం భగవంతుని ఆ విధంగానే నాకు భగవంతునికి చాలా తేడా ఉంది కాబట్టి నేను భగవంతునికి దాసున్నే అనే భావనతోటి వెళ్ళాలన్నమాట. అయితే చాలామంది అద్వైతాన్ని ఒక రాంగ్ వేలో అర్థం చేసుకుంటారన్నమాట. దానివల్ల శ్రీపాద శంకరాచార్యుల వారికి కూడా కొద్దిగా అంటే ఆయన చెప్పిన ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం తప్పిపోయింది. కొందరు ఏమంటారంటే, సో ఎవ్రీథింగ్ ఈజ్ వన్. అద్వైతం అంటే అంతా ఒకటే కదా. సో ఇప్పుడు నాకు భగవంతునికి తేడా ఏంటి? సో నేను కూడా భగవంతున్నే అని తమని తాను భగవంతునిగా ప్రకటించుకొని సమాజంలో చాలా దారుణమైనటువంటి పనులు చేస్తున్నారు అన్నమాట. కొందరు ఏ స్థాయికి వెళ్తారంటే, ఇంకా నేను కూడా తెలుసుకున్నాను, నన్ను నేను గాడ్ అని తెలుసుకున్నాను కాబట్టి ఈ పూజలు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ అని చెప్పేసి నాస్తికులైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అందు గురించి శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, అద్వైతం గురించి చెప్పారు. మళ్ళీ తర్వాత నేను మాత్రం ఐఎమ్ ఏ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ అని ఎందుకు చెప్పారంటే, దట్ ఈస్ ద ట్రూత్. సో ఆయన శంకరాచార్యుల వారు వాళ్ళ తల్లి చనిపోయేటప్పుడు వాళ్ళ తల్లికి కోరిక వరం ఇస్తాడనమాట. నువ్వు అమ్మ నీ అవసాన దశలో ఉన్నప్పుడు నన్ను తలుచుకుని నేను ఎక్కడున్నా వస్తా అని చెప్పేసి. వాళ్ళ తల్లి శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈయన తలుచుకుంటే ఈయన వస్తాడనమాట. ఈయన వచ్చిన తర్వాత ఆవిడ తల్లి చెవిలో హరినామ సంకీర్తన చేస్తాడు. ఆయన హరినామ జపం చేస్తాడు. హరినామాన్ని పలుకుతాడు అనమాట. ఆ హరినామాన్ని వింటూ వాళ్ళ తల్లి శరీరాన్ని వదిలిపెడుతుంది. సో ఇప్పుడు ఆయన అంతా ఒకటే, భగవంతుడు ఒకటే అన్నప్పుడు ఎందుకు మరి హరినామాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? బట్ బికాస్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ ఎ స్పిరిచువల్ లెవెల్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతటా పరమాత్మ ఉన్నాడు. బట్ ప్రాక్టికల్ లెవెల్లో ఇట్ కెనాట్ బి అప్లైడ్. హరే కృష్ణ. ప్రభుజీ అదే సేమ్ ఈ విషయంలో మీరు అన్నారు కదా, ఇలా అందరు చాలా చేస్తున్నారని. నేను కూడా ఒకసారి వెళ్ళాను కలకట్టాలో. నిరంకారి మిషన్ ఉంది వాళ్ళది. ఓకే. ఎవరిని నమ్మరు, ఓన్లీ అంటే ఒకరొకరు కాలు మొక్కుతుంటారు అని ఇస్తుంది. ఇక్కడ మన హైదరాబాద్ లో ఉంది, ఖైరతాబాద్ లో. ఓకే ఓకే. సో దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మనము జీవుడి యొక్క లక్షణాలు చూసినాం కదా. జీవాత్మగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా జీవుడు ప్రకృతికి లోబడి ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలకి ప్రభావితమై జీవిస్తుంటాడు అనమాట. కొన్నిసార్లు ఇంకా ఆ ప్రకృతి మాయలో పడిపోయి ఏవేవో చేస్తుంటాడు, కానీ ఆ శక్తి లేదు. ప్రకృతి యొక్క మాయని జయించేంత శక్తి జీవాత్మ దగ్గర లేదు. ఎంతవరకు అంటే పరమాత్మ యొక్క భక్తుడయ్యేంత వరకు ఆ మాయని జయించే శక్తి జీవాత్మకి రాదు. తనకి తాను మనకి 16th చాప్టర్లో వస్తుంది మళ్ళా. ఎట్లా అసలు ఈ విధంగా అనుకునే వాళ్ళని ఏమంటారు అని చెప్పేసి, వాళ్ళు ఏ కోవ కిందకి వస్తారని చెప్పేసినటువంటి విషయం వస్తుంది అనమాట. సో అందు గురించి అని మనము అన్ని విషయాలు విని తెలుసుకొని దెన్ వీ హ్యావ్ టు మనం సాధన చేయాలన్నమాట, చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎస్ శ్రీనాథ్ ప్రభు, ప్రశ్న ఏంటి? వన్ మోర్ థింగ్, మన జీవితం కూడా మొత్తం స్క్రిప్టెడ్. మన లైఫ్ కూడా మొత్తం స్క్రిప్టెడ్ అంటే ఆల్రెడీ మొత్తం రాసి ఉంటుంది. అంటే మొన్న మనం చర్చించుకున్నాం కదా, మీరు చెప్పారు కదా పరమాత్మ ఎంత స్క్రిప్ట్ అని. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటారు, ఇది ఒకసారి ఇప్పుడు గుర్తొచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే. సో దీన్ని మనము అంటే దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మనకి ఇంకా స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎక్కువ వస్తే దెన్ వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఒక విధంగా చెప్పాలంటే ఎస్, స్క్రిప్టెడే. ఇప్పుడు కలియుగం, మన సత్యయుగంలో ఏం జరిగింది? హిరణ్యకశిపుడు వచ్చాడు, పరశురాముడు క్షత్రియులని సంహరించాడు. తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి వచ్చారు, ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, కలియుగంలో కలికి వస్తాడు. ఈ 4 యుగాలు అయిపోయిన తర్వాత ఈ 4 యుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. మళ్ళీ సత్యయుగంలో మళ్ళీ భగవంతుడు హిరణ్యకశిపుడు వస్తాడు. కొన్ని మార్పులు ఉంటాయి అన్నమాట. కానీ
ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. స్క్రిప్టెడే జరుగుతుందనమాట. అందుకే అది అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేము. అరే! అంత దెన్ ఆల్ దిస్ ఈస్ డ్రామానా అని జెప్పేసి యాక్సెప్ట్ చేయలేము. బట్ ఇట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ ట్రూ. సో, ఇంకో విధంగా చెప్పొచ్చు. మన ఇప్పుడు ఆ యుగాల్లో ఇంతకుముందు యుగాల్లో ఏం జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అయితదన్నప్పుడు, మరి కలియుగంలో గూడా ఆఫ్‌కోర్స్ ఇదే జరుగుతుండొచ్చు గదా! ఇట్లనే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో. ఇన్‌ఫాక్ట్ కొన్ని పురాణాల్లో ఈ ఈ అది ప్రత్యేకంగా చెప్పారు గూడా ఇట్లే జరుగుతుంది మళ్ళీ అని జెప్పేసి. సో, మనుషులకి దిస్ ఈస్ ఎ ఛాన్స్. జీవాత్మలకి ఇదొక ఛాన్స్. ఇక్కడ నుండి బయటపడడానికి. ఎట్లాగైతే సినిమా స్టోరీలు, డ్రామా అదే జరుగుతుంది. ఒక మన ఆహ్, ఒక డ్రామా స్కిట్ ఉందనుకోండి. ఆ స్కిట్ ఎంతోమందేస్తారు. దాన్నే రిపీటెడ్‌గా ఏస్తారు. జనాలు చూస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆయా పాత్రలో చక్కగా అభినయం వ్యక్తపరుస్తారో వాళ్ళకి అవార్డులొస్తాయి. అదే డ్రామా ఇంకొకరు ఏసుండొచ్చు గానీ వాళ్ళకి నేషనల్ అవార్డ్ రాకపోవచ్చు. కానీ కొందరికొచ్చుండొచ్చు. ఎందుకొచ్చింది? సేమ్ డ్రామానే ఒకరేస్తే నేషనల్ అవార్డ్ వచ్చింది. ఒకరేస్తే ఏం అవార్డ్ రాలేదు. ఎందుకంటే ఆ డ్రామాలో వాళ్ళు రక్తి గట్టిచ్చారు. ఇంకొకరు అది చేయలేకపోయారు. మనిషి జీవితంలో గూడా అంతే. అందరూ అదే జీవితాన్ని జీవిస్తున్నారు. అదే స్క్రిప్టెడ్ జీవితం నడుస్తుంది. కొందరెందుకు తరిస్తున్నారంటే కొందరు దాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. కొందరు ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోని వాళ్ళు మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. థ్యాంక్ సో, యూ. ఇంకెవరికి థ్యాంక్ యూ. వెల్కమ్ ప్రభు హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా? ఓకే. సో, చాలా సంతోషం. మళ్ళీ మనం రేపు 14థ్ చాప్టర్ వినడానికి కలుసుకుందాం. 14థ్ చాప్టర్ భగవంతుడు ఏమంటారంటే జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానంలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం ప్రకృతి త్రిగుణములు. ఈ ప్రకృతిలో ఏ త్రిగుణములు ఉన్నాయి? వాటి ప్రభావితం ఎలా ఉంటుంది? అనేటటువంటి విషయం రేపు 14థ్ చాప్టర్‌లో కృష్ణ మనందరికీ చెప్తాడు. అవి వినడానికి మళ్ళీ మనం రేపు సాయంకాలం 8:00కి కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. సో, మీ అందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి అన్ని భౌతిక, ఆధ్యాత్మిక ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य श्री हरदास ठाकुर की जय. थैंक यू प्रभु जी. धन्यवाद. प्रणाम. हरे कृष्ण. वेलकम. हरे कृष्ण. हरे कृष्ण. धन्यवाद प्रभु. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम. हरे कृष्ण. दंडवत प्रणाम.